శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి మంచి నేర్చుకోవటానికి మనకి అనేక రకములైనటువంటి గ్రంథములు అందించబడినవి కదా. అందులో అశ్వత్థామ అనేటువంటి క్యారెక్టర్ గురించి చెప్పగలరు అని వారు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న పంపడానికి ఎందుకు పంపాను అని వారు కారణం కూడా రాశారు. అంటే ఈ మధ్య వచ్చిన సినిమా ఏదో చూశాను, అందులో అశ్వత్థామను అద్భుతంగా చూపించారు. ఇప్పుడు ఎందుకు అశ్వత్థామ మంచివాడా చెడ్డవాడా? అసలు అశ్వత్థామ అనే క్యారెక్టర్ ద్వారా మనం ఆధ్యాత్మికతలో, ఆధ్యాత్మిక చదువులో, ఆధ్యాత్మిక మార్గంలో ఏమైనా నేర్చుకోగలమా? దానిని వీలైతే వివరించగలరు అని అడిగారు. అంటే సహజంగా ఏదైనా మాట్లాడుకునేటప్పుడు మనం మారటానికి, మనను మనం మంచి మార్గంలో నడుపుకోవటానికి, మనను ఎప్పుడు అదుపులో ఉంచుకోవటానికి, మనను మనం గమనించుకోవటానికి, దీనికే మహాత్ములు ఎక్కడైనా ఏ మతంలో అయినా ఆధ్యాత్మిక బోధలు, ఆత్మజ్ఞాన బోధలు లేదా దైవీపరమైనటువంటి సామాన్య విషయములు ఏం చెప్పినా, ఆత్మజ్ఞానం అనే దాకా వెళ్ళకపోయినా దైవీపరమైన మతపరమైన చిన్న సామాన్య బోధ ఏది చెప్పినా అది మామూలుగా మంచిగా ఉండమని ఉంటుంది. ఇంకా బోధ పెరుగుతూ దానిని ప్రజలకు అర్థం అవ్వటానికి అనేక రీతులలో తెలియజేస్తూ ఉంటారు. అంటే ప్రజలు సామాన్యమైనటువంటి స్థాయి నుంచి, అంటే మనుషులు ఎలా ఉంటారు అంటే సామాన్యమైనటువంటి స్థాయి నుంచి, అంటే మేధాశక్తి అర్థం చేసుకోవడం. సామాన్యమైన స్థాయి అంటే తెలివి తక్కువ వాళ్ళని కాదు అర్థం. ఇక్కడ చిన్నపిల్లల నుంచి, ఇప్పుడు చిన్నప్పుడు తెలివి నిజంగా తక్కువే ఉంటుందిగా, అలా అక్కడి నుంచి అద్భుతమైనటువంటి జ్ఞాన పటిమ కలిగినటువంటి మేధా సంపన్నుల వరకు, సంపూర్ణ జ్ఞాన వికాసం కలిగిన వాళ్ళ వరకు విషయాలు అర్థమయ్యేలా అనేక రీతులలో చెప్పుకుంటూ వస్తారు. ఇప్పుడు చిన్నపిల్లలకి ఏంటి చూడండి, చిన్నతనంలో చిన్నపిల్లలకి బొమ్మలతో ఆడుకోవటం, కథల రూపంలో చదవటం, ఇలా చిన్నపిల్లలకు అర్థమవుతుంది. ఆ చిన్నపిల్లల మనస్తత్వమే ఉన్న పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కూడా ఎంటర్టైన్మెంట్ కోసం మనం సినిమాలు చూస్తాం, టీవీ సీరియల్స్ చూస్తాం, అనేక రకాలైనటువంటి సోషల్ మీడియాలో యాక్టివిటీస్ అన్నీ మనం బొమ్మల ద్వారానే చూస్తాం. ఈ సినిమాలు, టీవీ సీరియల్స్, సోషల్ మీడియాలో వచ్చే అనేక రకమైనటువంటి విచిత్రమైనటువంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు. ఎందుకని ఇలా బొమ్మల ద్వారా, కథల ద్వారా ఒక రకమైన ఇంట్రెస్ట్ కలుగుతుంది మనకు. అదే ఇప్పుడు సమాజంలో మనకు నడుస్తున్న సినిమాల వ్యవస్థ, సీరియల్స్ వ్యవస్థ. దీనికి పూర్వం నాటకాలు ఉండేవి, దానికి నాటకాలతో పాటు బుర్రకథలు ఉండేవి, వాటితో పాటు హరికథలు ఉండేవి. అంటే హరికథలు అంటే ఏంటి? మళ్ళీ ఇవన్నీ పురాణ కాలక్షేపాలు. నాటకాలు ఇవన్నీ కూడా పురాణాలను వేయచ్చు, ప్రదర్శించేవాళ్ళు మనుషులు. అందులో మంచి చెప్పొచ్చు, చెడు చెప్పొచ్చు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అని ఏదైనా కావాలంటే అది చేయొచ్చు. అలా మానవ జాతికి ఈ విధానంలో అర్థం చేసుకోవటం, కథల రూపంలో, పురాణాల రూపంలో అర్థం చేసుకోవటం, పాత్రలతో, అంటే ఒక మనుషులు ఎలా జీవిస్తారో అలాంటి పాత్రలతో, పాత్రోచితంగా సినిమాలలాగా అలా చదవటం, దాన్ని అర్థం చేసుకోవటం మనుషులకి చాలా తేలికగా ఉంటుంది. అక్కడి నుంచి బాగా ఎదిగిపోతే డైరెక్ట్గా జ్ఞానం అర్థమవుతుంది. అలా డైరెక్ట్గా జ్ఞానాన్ని చెప్పేవి కొన్ని గ్రంథాలు ఉంటాయి. అవి ఇలా ఇంకా ఒక సినిమాటిక్గా, ఒక నావలిస్టిక్ దృక్పథంలో, అంటే ఒక నవల చెబుతున్నట్టుగా, ఒక కథ చెబుతున్నట్టుగా, ఒక సినిమాటిక్ విధానంలో ఉండదు అది. అలా మనుషుల స్థాయిని బట్టి అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. చిన్నపిల్లల నుంచి అత్యంత వృద్ధుల వరకు అందరికీ అర్థమయ్యే విధంగా.
అలా వచ్చిన వాటిల్లో మహాభారతం అనేది అద్భుతమైనటువంటి గ్రంథం. ఆ మహాభారతాన్ని రచించిన వారు వేదవ్యాస మహర్షి. వారు ఉన్న కాలంలోనే, వారు జీవించి ఉన్న కాలంలోనే జరిగినటువంటి మహాభారతం అది. ఈ గ్రంథాన్ని రచించినటువంటి వేదవ్యాసుల వారు ఏం చెప్పారు అంటే, మానవాళి ఉన్నంతకాలం, అంటే మానవ జాతి భూమి మీద ఉన్నంతకాలం మానవులు ఎలా బ్రతుకుతారు అంటే, మంచివారు ఎలా ఉంటారు, చెడ్డవారు ఎలా ఉంటారు, అందులో తపస్సంపన్నులు అంటే భగవద్ మార్గంలో సాగేవారు ఎలా ఉంటారు, అసలు దేవుడే మానవుడై భూమి మీదకి వస్తే ఎలా ఉంటుంది. అలా మానవులలో మనుషులుగా వచ్చేవాళ్ళు మానవ శరీరం ధరిస్తారు, మంచివాళ్ళు మానవ శరీరం ధరిస్తారు. ఆ మనుషులుగా వచ్చిన వాళ్ళలో చెడ్డవాళ్ళు, రాక్షసులు, మనుషులుగా పుట్టిన వాళ్ళలో చెడు గుణాలున్నవారు మానవ శరీరంతోనే జీవిస్తారు. వీళ్ళలో కొంతమంది మహాత్ములై దైవీతత్వం వైపు సాగుతారు. అంటే ఋషులు, మునులు, యోగులు కూడా మానవ శరీరాలతోనే ఉంటారు. ఈ మానవ సమూహానికి జ్ఞానబోధలు చేయడానికి, ఈ మానవ సమూహపు లక్ష్యాన్ని, జీవిత లక్ష్యాన్ని తెలియజేయటానికి, ఈ మానవ సమాజంలో లోక కళ్యాణం చేయటానికి, ధర్మ సంస్థాపన చేయటానికి వచ్చేటువంటి భగవద్ అవతారాలు కూడా మానవ రూపంలోనే ఉంటాయి. అంత మానవుల్లోనే ఉంటారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, సామాన్య మానవులు, మంచి మానవులు, చెడ్డ మానవులు, ఋషులు, మునులు, యోగులు, దేవుళ్ళు, దేవతలు అందరూ మానవ శరీరంలో ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. వాళ్ళు మానవ దేహం ధరిస్తారు, మానవులుగా బ్రతుకుతారు. అంటే ఇప్పుడు మనుషుల్లో ఎంతమంది ఉన్నారు? దేవుళ్ళు, దేవతలనే ఒక కేటర్ ఉంది, ఋషులు, మునులు, యోగులు అనే ఒక కేటర్ ఉంది, మహానీచులు, చెడ్డవాళ్ళు అనే ఒక కేటర్ ఉంది, మహామంచివాళ్ళు అనేటువంటి ఒక కేటర్ ఉంది, సామాన్యులు అనే ఒక కేటర్ ఉంది. ఈ మొత్తం ఇలాంటి వాళ్ళే ఉంటారు ఇక మానవ జాతిలో, ఎందుకంటే ఏం లేదు. అత్యున్నతమైనటువంటి త్యాగభావన కలిగి నిరంతరం లోక కళ్యాణం కోరుకునే వాళ్ళు దేవుళ్ళు, దేవతలు అవుతారు. త్యాగాన్ని ఉపయోగిస్తూ ఉంటారు అంతే, వాళ్ళు త్యాగస్వరూపులు. అంతకంటే కొంచెం దిగువ స్థాయిలో ఉన్నవాళ్ళు ఋషులు, మునులు, యోగులుగా ఉంటారు. వీళ్ళందరూ ఆ దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే సాధకులు అనుకోవచ్చు, ఊరికి అర్థం అవడానికి మాట్లాడుకుంటున్నాం అంతే. సాధనా దశ అనుకోవచ్చు అది. ఏది దైవత్వాన్ని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి సాధనా దశ. అక్కడి నుంచి కిందకు వస్తే మంచివాళ్ళు, అంటే ఎవరికి ఏ హాని చేయకుండా మంచిగా జీవిస్తూ ఉంటారు. ఈ మంచి వాళ్ళల్లోంచి కొందరు సాధకులు అవుతారు, ఋషులు, మునులు, యోగులు అవుతారు. ఈ సాధకుల్లోంచి కొందరు దేవుళ్ళు, దేవతలు, దైవత్వ స్థాయిని, మోక్షాన్ని పొందిన వాళ్ళు అవుతారు, దైవత్వ స్థాయిని పొందుతారు. ఈ మంచి వాళ్ళ తర్వాత చెడ్డవాళ్ళు ఉంటారు. అంటే వీళ్ళు కూడా ప్రపంచంలో గుర్తింపును పొందే ఉంటారు. చెడ్డవాళ్ళు, రౌడీలు, గోండాలు, దౌర్జన్యాలు ఇవన్నీ చేస్తూ బతికేవాళ్ళు. వీళ్ళనే రాక్షసులు అన్నారు పూర్వం పుస్తకాలలో. ఏ కోవకి చెందని సామాన్యులు ఉంటారు. అంటే సామాన్యంగా బతికేస్తుంటారు వాళ్ళు. ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ జీవితం, అంటే వాళ్ళ జీవితం వాళ్ళు జీవించడానికి టైం సరిపోదు. పక్కవాడి మీద దాడి చేయటానికి వాళ్ళకి అంత ధైర్యము లేదు, ఆలోచన లేదు. ఉన్నతమైన అద్భుతమైన కార్యాలు చేసి మంచివాళ్ళు అవ్వాలన్నటువంటి ఆలోచన లేదు, అంత టైము లేదు. సామాన్య జీవితం గడుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఏ చిన్న చిన్న తప్పులు, చిన్న చిన్న పొరపాట్లు, ఇలా మామూలుగా ఉంటారు. అంటే వాళ్ళలో మంచి చెడు రెండూ కలిసి ఉంటాయి, కానీ సాధారణ సామాన్య మానవులు. అపరిమితమైన చెడులు చేసేవాళ్ళు దుర్మార్గంగా వాళ్ళు పేరు ప్రఖ్యాతులతో ప్రపంచంలో కనబడతారు. విపరీతమైన మంచి చేసేవాళ్ళు పేరు ప్రఖ్యాతులతో ప్రపంచంలో విడిగా కనబడతారు. ఋషులు, మునులు, యోగులు ప్రపంచంలో ఈ మంచి వాళ్ళల్లోంచే వస్తారు కనుక వాళ్ళు విడిగా కనబడతారు. వీళ్ళ నుంచి దైవత్వ స్థాయిని పొందినటువంటి వాళ్ళు చాలా అరుదుగా, యుగానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కనుక వాళ్ళు అరుదుగా ఉన్నత స్థాయిలో కనబడుతూ ఉంటారు ప్రపంచంలో. వాళ్ళ పేర్లు వినపడుతూ ఉంటాయి. అలా
మహాభారతము రచన జరిగింది. మహాభారతాన్ని రచించినటువంటి వేదవ్యాస మహర్షి, అంటే దాన్ని నిక్షిప్తం చేసినటువంటి వేదవ్యాస మహర్షి వారి కాలంలోనే జరిగింది అది. వారి కాలంలో వీళ్ళందరూ ఉన్నారు. ఎప్పుడు మానవ జాతి ఇలాగే ఉంటుంది. అందుకని ఆయన ఏం చెప్పారంటే, ఈ మహాభారతం అనేది ఏదుందో ఇది ఎప్పటికీ మానవాళి ఉన్నంతకాలం మనుషులకు ఉపయోగపడుతూనే ఉంటుంది. ఎందుకనంటే ఇందులో పాత్రల పేర్లు యథాతథంగా ఉండకపోవచ్చు. అంటే ఇందులో ఉన్న పేర్లు బయట మనుషులకు ఉండకపోవచ్చు. ఇందులో జరిగిన సంఘటనలే యథాతథంగా జరగకపోవచ్చు. కానీ ఇందులో ఉన్నటువంటి పాత్రల యొక్క మనుషులు ఎవరున్నారో, అంటే దైవీపరమైన ఋషులు మునులు యోగుల పరమైన, మంచివాళ్ల పరమైన, చెడ్డవాళ్ల పరమైన, సామాన్యుల పరమైన మనుషుల పాత్రలు స్వభావాలు ఏమున్నాయో, ఆ మనుషులు ఎవరున్నారో వాళ్ళ స్వభావాలు గుణాలు ఏమున్నాయో, ఎప్పుడూ ప్రపంచంలో ఉండే స్వభావములు గుణములు అవే. మనుషులు మారుతున్నారు అంతే. తరతరాలకి ఈ పాత మనుషులు వెళ్ళిపోయి కొత్త మనుషులు వస్తారు, జనరేషన్స్ మారుతాయి. కానీ మనుషుల గుణములు స్వభావములు ఇలాగే ఉంటాయి. ఈ గుణములు ఈ స్వభావములతో ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ ఏం జరిగిందో అలాంటిదే వాళ్ళకే జరుగుతుంది. దాన్ని ఎవరు మార్చలేరు. కాబట్టి మానవాళికి ఒక గైడ్ లాంటిది. అంటే నేను ఎలా జీవించాలి, ఎలా జీవిస్తే ఎటువంటి ఫలితములు ఉంటాయి అనేటువంటి సృష్టి యొక్క ధర్మాలను, సృష్టి యొక్క విధానాలను, మానవాళి యొక్క మనస్తత్వాన్ని, కర్మ సిద్ధాంతాన్ని మానవాళికి తెలియజేసే గైడ్ లాంటిది ఇది. ఇందులో దైవీ పురుషులు ఎలా ఉంటారు, ఋషులు మునులు యోగులు ఎలా ఉంటారు, మంచివాళ్ళు ఎలా ఉంటారు, చెడ్డవాళ్ళు ఎలా ఉంటారు, సామాన్యులు ఎలా ఉంటారు, అన్నీ ఉన్నాయి. ఎవరెవరు ఎటువంటి కర్మలు చేస్తూ ఉంటారు అవి కూడా ఉన్నాయి. ఎటువంటి కర్మలు చేసిన వాళ్ళు ఏ ఏ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు అవి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క మహాభారతం మీరు చదువుకుంటే మీ జీవితంలో మీరు ఏ ప్లేస్లో, అంటే ఏ స్థానంలో ఉన్నారో మీకు తెలుస్తుంది. మీరు ఆ స్థానాన్ని ఎలా సరి చేసుకోవాలో కూడా మీకు తెలుస్తుంది. సరి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఎలా వెళ్ళాలో కూడా తెలుస్తుంది. ఒకవేళ సరి చేసుకోకుండా చెడులో ఉండిపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయో కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ మహాభారతంలో మొత్తం యావత్ విశ్వానికి అవసరమైన సర్వబోధలు ఉన్నాయి. మానవాళి ఉన్నంతకాలం అవి పనికొస్తాయి. అంటే ఈ మహాభారతంలో బయట ప్రపంచంలో జరిగే వాటిలో ఇది లేదు అనేది లేదు. మీకు దేనికైనా ఇందులో ఆన్సర్ ఉంది. ఇందులో ఉన్నదంతా ప్రపంచంలో ఉంటుంది, ప్రపంచంలో ఉన్నదంతా ఇందులో ఉంటుంది. ప్రపంచం ఉన్నంతకాలం ఈ మహాభారతం పనికొస్తుంది అని చెప్పారు. అంటే మహాత్ములు చేసేటువంటి మేలది. అయితే వీరు ఈ మహాభారతం ఏంటి, ఇతిహాసం అంటారు. ఇతిహాసం అంటే ఇది ఇలా జరిగినది, అది వారు నిక్షిప్తం చేసిన గ్రంథం. అది రామాయణం కూడా అంతే, ఇతిహాసములు అంటారు. ఇతిహాసం అంటే ఇవి ఇలాగే జరిగింది అని, యథాతథంగా జరిగింది అని. వీరు ఇది రాయటమే కాదు, వీరు దీనికి ముందు అనేక పురాణములు రాశారు. ఇప్పుడు పురాణములని ఉన్నవన్నీ అవే. పురాణములు అంటే అతి ప్రాచీనములైనవి అని. వాటి ద్వారా మానవాళికి ఎంతో జ్ఞానాన్ని బోధించారు, దైవీ తత్వాన్ని బోధించారు, మనిషి ఎలా బ్రతకాలో బోధించారు, సాధనలు బోధించారు. పురాణములకు ముందు వేదములను పరిష్కరించి మానవుడికి అందుబాటులోకి తెచ్చారు. అంటే ఎలా అసలు మనిషి జీవించాలి అని వేదములన్నింటినీ ఒక విధానములో, ఒక పద్ధతిలో మనిషి అధ్యయనం చేయటానికి వీలుగా, మనిషి నేర్చుకోవటానికి వీలుగా, మనిషి ఆచరించడానికి వీలుగా తయారు చేశారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం అని పేర్లు పెట్టి ఎవరెవరు ఏమేమి నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారో మీ అభిరుచులను బట్టి వీటిని ప్రాక్టీస్ చేసుకోండి అని వాటికి ప్రజాబాహుళ్యంలోకి రావటానికి ఒక మార్గాన్ని ఏర్పరిచి ప్రజల్లోకి వాటిని తీసుకొచ్చారు. అంతకుముందు అవన్నీ కూడా ఒకే గుట్టగా ఉండేవి. గుట్టగా అంటే ఒకే విధంగా ఉండే, వాటికి ఒక పద్ధతి విధానం లేదు. వాటన్నింటినీ ఒక పద్ధతిలోకి తీసుకొచ్చి ప్రజలలోకి వాటిని ప్రాచుర్యం చేయించారు, అంటే ప్రచారం చేసి అందించారు ప్రజలకి. వేదములు
సంపూర్ణ జ్ఞానములైతే వాటి నుంచి వచ్చిన ఉపనిషత్తులు, అంటే వేదములు అన్నీ ఉంటాయి. ఉపనిషత్తులు వేద సారములు. అంటే ఇంత వేదం చదివేటువంటి తీరిక మాకు లేదు, మా జీవిత కాలంలో ఇన్ని వేదాలు మేము ఎప్పుడు నేర్చుకుంటాం. వేదం అనేది ఉచ్చారణతో నేర్చుకోవాలి. పుస్తకంలో చదివిని రాయబడి ఉందో చూసి దాన్ని అర్థం తెలుసుకుంటే వేదం వచ్చేసినట్టు కాదు. వేదం రావటం అంటే ఉచ్చారణతో, స్వరంతో రావాలి. నీకు అది పలకటం రావాలి. లేకపోతే ఏముంది, ఇప్పుడు వేదాలు అందరూ కూడా తెలుగులో రాసేశారు. వేద భాష అంటే సంస్కృత భాషని తెలుగు అక్షరాలతో రాసేసి దానికి తెలుగు అర్థాలు రాసేశారు. అవన్నీ ప్రింటింగ్లు దొరుకుతున్నాయి. ఇవి చదివేస్తే వేదాలు తెలిసినట్టు కాదు. అందుకే చాలామంది అవన్నీ చదివేసి వేదాల్లో ఏముంది, ఏం పెద్ద విశేషం ఏమి లేదు, పెద్ద మాకు ఇందులో తెలియదు ఏముంది, వేదాలు మాకు వచ్చు అనుకుంటున్నారు. కాదు, వేదాల ఉచ్చారణ రావాలి. అంటే వేదములో ప్రతి అక్షరము ఎలా ఉచ్చరించాలి అని ఉంటుంది. వేదం అసలు లిపిలో చెప్పబడలేదు. వేదం అనేది అక్షరాలతో చెప్పబడలేదు, రాయబడలేదు, స్వరముతో చెప్పబడింది. వేదం అనేది ఉచ్చారణతో చెప్పబడింది. వేదం అంటేనే ఉచ్చారణ. దాన్ని లిపిలోకి, స్వరంలోకి, అంటే స్వరాన్ని వదిలి లిపిలోకి తెచ్చుకొని దాన్ని చదివేసి దాని అర్థం చదివేసి ఇది భావం అని అర్థం చదివేసి నాకు తెలిసిపోయిందంటే కుదరదు. ఆ వేద మంత్రోచ్చారణ ఎవరు చేయగలరో, ఆ ఉచ్చారణ స్వరంగా ఎవరు పలుకుతారో, అంటే స్వరంగా చక్కగా ఎవరు పలుకుతారో ఆ పలికేవాడి శరీరములో వచ్చేటువంటి మార్పులు అనేకం ఉంటాయి. అది వేదాల ద్వారా, ఉచ్చారణ ద్వారా. అంటే మనం మాట్లాడాలంటే, మనం ఇప్పుడు మాట్లాడేటప్పుడు చూడండి, గాలి పీల్చుకొని వదిలే దాంట్లో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. శరీరం అంతా కదులుతూ ఉంటుంది, భావోద్వేగాలు పడుతూ ఉంటాయి. మనం పదాలు ఉచ్చరించేటప్పుడు మన లోపల భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెబుతున్నప్పుడు నాలో భావోద్వేగాలు కలుగుతూ ఉంటాయి. నేను పలుకుతున్న పదాల అర్థాలను నా శరీరం గ్రహిస్తూ ఉంటుంది. తదనుగుణంగా నా శరీరం లోపల స్పందిస్తూ ఉంటుంది. మనం ఏవి పలికినా మన శరీరం అలా స్పందిస్తుంది. దీనికే కాదు, ఏ అక్షరానికైనా స్పందిస్తుంది. ఎందుకని అక్షరాలకి, పదాలకి భావాలు ఉన్నాయి, భావాలకు అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలను ఊహించుకొని మనం భావాలని అక్షర రూపం ధరింపజేసి పదరూపంలో బయటికి చెబుతాం. కనుక ఇక్కడ వేదాలు అన్నప్పుడు సామాన్యమైనవి అనుకోబాకండి. వాటిని భాషతో తయారు చేయలే, భాష తర్వాత తయారైంది. వాటిని ఉచ్చారణతో తయారు చేశారు. అందుకే మీరు గమనిస్తే సంస్కృతానికి ఇప్పటికి కూడా భాష ఉండదు. సంస్కృతానికి హిందీయే భాష, దేవనాగర లిపి అంటారు. అంటే హిందీనే ఉంటుంది, అక్కడ హిందీ అక్షరాలే ఉంటాయి. సంస్కృతము అనేది మహాత్ములు చెబుతున్నారు, ఇప్పుడు నేర్చుకుంటున్నాం, లిపిలోకి వచ్చింది. కానీ సంస్కృతము అంటే అర్థం ఏంటంటే సంస్కరించేది. ఆ ఉచ్చారణతో నువ్వు ఆ స్వరాన్ని అలా నేర్చుకుంటే, ఆ ఉచ్చారణతో ఎలా పలకాలో ఆ స్వరాన్ని అలా పలుకుతూ ఉంటే, నీలో కలిగేటువంటి వాయు మార్పుల ద్వారా, ఉద్వేగముల ద్వారా నువ్వు ఆ స్వరాలను పలికేటప్పుడు నీలో వచ్చే ప్రకంపనలు ఏమున్నాయో, అంటే నువ్వు పడేటువంటి ప్రయత్నంలో వచ్చే ప్రకంపనలు ఏమున్నాయో అవన్నీ కూడా నిన్ను నీ లోపల మంచివాడుగా మార్చేసి శారీరక, మానసిక ఆరోగ్యాలనే కరెక్ట్గా ఉంచుతాయి. ప్లస్ నీ బుద్ధిని సక్రమమైన దిశలో నడిపిస్తాయి. అంటే ఇది మొత్తం ఇన్నర్ సైన్స్ అది. అయితే ఇప్పుడు చెప్పినా ఎవరో నమ్మరు, ఎవరికి అక్కర్లేదు. ప్లస్ నాకే రావు అసలు, అది నాకు అది అర్థమైంది అంతే. అందుకని వేదములు పుస్తకాలు చదివేసుకొని మాకు వేదాలు తెలుసని ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు చదివేసుకొని మాకు అన్నీ వచ్చని దాని అర్థాలు మేము చెప్పేస్తున్నామని ఎవరైతే వీటన్నింటినీ పట్టుకొని ఊరేగుతున్నారో వాళ్ళు లిపిలో ఉన్న వాటిని, తెలుగు భాషలో ఉన్న వాటిని, ఇప్పుడు లిపిల్లో వారి వారి మాతృభాషల్లోకి వచ్చిన వాటిని పట్టుకొని చదివి దాని అర్థములు చదివి, అంటే ఆయా భాషల్లోకి వచ్చినాయి కనుక అవి చెబుతున్నారు. స్వరం రాదు. అది స్వరము, అది శబ్దము, అది అక్షరము కాదు, లిపి కాదు. కనుక వీటిని అన్నింటినీ ఒక పద్ధతిలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరైతే, అంటే వేదములు అన్నప్పుడు స్వరము ద్వారా గ్రహించాలి, శబ్దము ద్వారా గ్రహించాలి.
పుస్తకాలతో చదువుకోవటం కాదు అది. దాన్ని నాలో ఇంకింప చేసుకోవాలి. ఆ స్వరాన్ని నేను అలాగే పలకగలగాలి. అప్పుడు నాలో జరిగే ప్రకంపనలు నాకు భావోత్పత్తిని కలగజేసేస్తుంటాయి. లోపల నాలో సరికొత్త భావాలు తయారైపోతూ ఉంటాయి. అంటే ఇవన్నీ వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఏమీ లేదు. ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడే భాష ఎదుటి వాళ్ళకి బాధ కలిగిస్తుంది. ఎదుటి వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మాట్లాడే భాష మనకు బాధ కలిగిస్తుంది. బాధ కలిగిస్తున్న పదాలే కదా. అక్షరాలతో తిట్టాము, వాళ్ళు అక్షరాలతో తిట్టారు. ఇప్పుడు కోప ప్రదర్శన, అహంకార ప్రదర్శన, ఈర్ష్య ప్రదర్శన, అసూయ ప్రదర్శన అంత భావ ప్రదర్శన అంతా ఏంటి? అక్షరాల రూపమేగా. అది ప్రేమని, దయని, కరుణ్ణి, జాలిని, ఎదుటోళ్ళలో మంచిని పెంచుతుంది, ఎదుటోళ్ళకి చెడు భావాలని కలిగిస్తుంది. ఒక పదం చెడుతో తిట్టినప్పుడు భావం ఆ తిట్టు వాడికి బాధ కలిగిస్తుంది. కానీ తిట్టులో ఏమున్నాయి? అక్షరాలే ఉన్నాయి, పదాలే ఉన్నాయి. అందులో ఉచ్చారణ స్వరమే ఉంది. నువ్వు ఎంత కోపంగా అరిసి తిట్టావు, ఎదుటివాడు అంత భయపడతాడు, అంత కంగారు పడతాడు, అంత ఇబ్బంది పడతాడు, అంత బాధపడతాడు. అంటే నీ గొంతులో ఉన్న మార్పులను బట్టి, నువ్వు పలకరించే తీరుతన్నుల్ని బట్టి, నీ స్వరం పలికేటప్పుడు, అంటే నువ్వు గొంతుతో పలుకుతున్నప్పుడు నీ స్వరంలో ఉన్న మాధుర్యాన్ని బట్టి, సున్నితత్వాన్ని బట్టి, అది ప్రేమ, కోపమా, కరుణ, దయ, జాల, ఈర్ష, అసూయ, ద్వేషమా, కపటత్వమా, ఇవన్నీ నీ స్వరం చెప్పేస్తూ ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడాను, అందుకని ఇవేం అద్భుతాలు అనుకోబాకండి. అయితే వేదములు అనేవి ఎలా వచ్చినవి అంటే, ఆ స్వరములు ఏవైతే వాళ్ళు కూర్చారో అవన్నీ కూడా ఎటువంటి వాడినైనా మంచివాడిని చేసేస్తాయి, ఎటువంటి వాడినైనా సున్నిత మనస్కుని చేసేస్తాయి, ఎటువంటి వాడిలో అయినా భావోత్పత్తి, అంటే తనలో ఉత్పత్తి అయ్యే భావం ఏదుందో ఆ భావం మంచి భావం, సద్భావం అయ్యేలా చేసేస్తాయి. అందుకని వేదమంత్రములు స్వరప్రధానములు, ఉచ్చారణ ప్రధానములు. ఎవరు పడితే వాళ్ళు చెప్పేసి మాకు వచ్చిందనుకుంటే వాళ్ళ పాదాలకు నమస్కారం. అయితే తదనుగుణ ఇబ్బందులు కూడా వాళ్లే పడతారు, ఎందుకంటే అది రాదు కనుక. మనకు రాని విద్యను వచ్చని అందరికీ చెప్పకూడదు. వేదమంత్రోచ్చారణ స్వరప్రధానము, దాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇప్పుడు భాషలు వచ్చినాయి కనుక, భాషలు కనుగొన్నారు కనుక, అనేక భాషలు వచ్చినాయి కనుక దాన్ని నిక్షిప్తం చేయడానికి, అది పాడైపోకుండా ఉండటానికి, అది అంతమైపోకుండా ఉండటానికి భాషల్లో దాన్ని పుస్తక రూపంలో ప్రింట్ చేసి ఉండవచ్చు. కానీ అది స్వరప్రధానము, అది అత్యున్నతమైన హయ్యెస్ట్ స్టేజ్. ఆ స్వరప్రధానంగా దాన్ని ఎవరైతే నేర్చుకోలేరో, గ్రహించలేరో, అంత టైం కేటాయించలేరో, అది మనుషులకు వచ్చేదే, మనుషులకు రాంది కాదు. కానీ దానికోసం టైం కేటాయించాలి, జీవితం మొత్తం దానికే కేటాయించాలి, దాన్ని నేర్చుకోవాలి. దాన్ని నేర్పేటువంటి ఘనుడైన గురువు కావాలి. అది స్వరప్రధానం. అంటే స్వరప్రధానం అంటే ఉచ్చారణ ప్రధానం. అలానే మళ్ళీ చెబుతున్నా, స్వరప్రధానం, ఉచ్చారణ ప్రధానం, శబ్ద ప్రధానం అన్నప్పుడు అందులో ఏదో మహిమ మాయ నేను అసలు చెప్పట్లా. ఇప్పుడు కూడా మనం బాధపడుతున్నాము అంటే ఎవరో మనల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడారు. ఆ మాటలు వాళ్ళ గొంతులోంచి వచ్చిన ఉచ్చారణ వ్యంగ్యంగా ఉంది, కోపంగా ఉంది, లేదా కపటంగా ఉంది, మోసంగా ఉంది. మనకు వాళ్ళ స్వరం అర్థమవుతుంది. వాళ్ళు అరిశారు మన మీద, కేకలేశారు. అదేంటి? స్వరమే కదా, అది శబ్దమే కదా. ఇప్పుడు కూడా మన భావోద్వేగములన్నీ శబ్ద రూపంలోనే బయటకు వదులుతున్నాం మనం. ఆ శబ్ద రూపంలో మనం వదిలే భావోద్వేగాలన్నీ భాషా రూపం ధరిస్తాయి. ఇప్పుడు ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది? శబ్దంలోంచి వచ్చింది భాష. అంటే ముందేముంది? అక్కడ శబ్దం ఉంది. ఈ శబ్దంతో ఆ భాషా పదాన్ని మనం ఎలా పలుకుతున్నాం అనే దాన్ని బట్టి ఎదుటివారి స్పందన ఉంది. అలాగే ఎదుటివారు ఎలా పలుకుతున్నారు అనే దాన్ని బట్టి మన స్పందన ఉంది. కాబట్టి ఈ స్పందనలు శబ్ద ప్రయోగములు, భాషారీత్యా శబ్ద ప్రయోగములు. ఆ శబ్ద ప్రయోగములే మనకి, అంటే ఎదుటివాడు ఉపయోగించిన భాషలో ఉన్న స్వరము, శబ్దమే మనకది ప్రేమ, మాధుర్యమా, మమకారమా, లేదా అసహ్యమా, కోపమా, తాపమా, ఇవన్నీ తెలియజేస్తుంది. ఇప్పుడు మనం పడే బాధలు కూడా ఇవే, మనం పడే ఆనందాలు కూడా అవే. మీరు చూసుకుంటే తెలిసిపోతుంది. అంటే ముందు మనలో ఉత్పత్తి అయ్యేది భావము, మనలో లోపల ఏం పడుతుంది? భావము. ఆ భావాన్ని బయటికి వ్యక్తీకరించడానికి కావలసింది ఏంటి? శబ్దము.
అంటే నాలో ఉన్నప్పుడు అది భావము, ఆ భావాన్ని బయటికి వ్యక్తీకరించేటప్పుడు శబ్దము. అందుకని వేదములన్నీ కూడా వ్యక్తీకరించబడుతున్న స్థితిలో మనిషికి తెలియజేయబడినాయి, శబ్దరూపములే. అయితే శబ్దము బయటకు వచ్చినాక ఉచ్చారణలో భాష అవుతుంది, తర్వాత భాషది. భాష శబ్దరూపంలో వచ్చింది. ఆ భాషని మళ్ళీ నిక్షిప్తం చేయడానికి లిపి వచ్చింది, భాషకి అక్షరాలు వచ్చినాయి. కాబట్టి మొట్టమొదటిదైనటువంటి శబ్దస్వరూపం ఏది ఉందో ఆ శబ్దస్వరూపములో, స్వరరూపములో, ఉచ్చారణలో ఆ వేదమంత్రాలని పఠించాలి, తెలుసుకోవాలి, మననం చేసుకోవాలి, నేర్చుకోవాలి. అందుకని అవి స్వరప్రధానము. పుస్తకం దొరికింది కదా అని 4 పుస్తకాలు చేత్తో పట్టుకొని అందరం మేము చెప్పేస్తున్నాం అనుకున్న వాళ్ళందరూ పాపం కలియుగ వేద పండితులు. అంటే మామూలు వేద పండితులు ఎవరిని నేను కించపరచట్లేదండి, నాకు అసలు వేదాలు తెలీదు, నాకు సంస్కృతం రాదు చెబుతున్నాను. అలా అందరూ తయారైపోతారు, అన్ని చోట్ల ఇది దూరిపోతాయి. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. కానీ వేదం స్వరప్రధానం. ఆ స్వరప్రధానం, ఆ స్వరంకి ఆధారం ఏంటి? భావం పుట్టినప్పుడు ఆ భావ వ్యక్తీకరణ. ఎవరైతే దీన్ని వేదమంత్రాలను స్వర ప్రకారం, ఉచ్చారణ ప్రకారం నేర్చుకుంటారో ఆ ఉచ్చారణ విధానాలను మహాత్ములు ఎలా తయారు చేశారు, ఆ స్వరాలను ఎలా తయారు చేశారు అంటే, ఎవరైతే ఆ సుస్వర వేదమంత్రాలను ప్రాక్టీస్ చేస్తున్నారో, పఠిస్తున్నారో, వాటిని పలుకుతున్నారో, ఆ స్వరం ప్రకారం పలుకుతున్నారో, వాళ్ళ శరీరం మొత్తం ప్రకంపనలకు లోనయ్యి వాళ్ళ శరీర భావాలే మారిపోతూ ఉంటాయి. ఆ ఉచ్చారణకు అనుగుణంగా వాళ్ళు వాయు సంచలనం జరిగిపోతూ ఆరోగ్య రక్షణ ఉంటుంది, మానసిక రక్షణ ఉంటుంది, శారీరక మానసిక ఆరోగ్య రక్షణ ఉంటుంది, బుద్ధి రక్షణ ఉంటుంది. ఎవరికి? పఠించే వాళ్ళకి. శ్రద్ధగా వినేవాళ్ళకు కూడా ఆ వాతావరణం వింటున్న అందరూ కూడా వాటికి లోనవుతూ ఉంటారు. కావాలంటే ఇప్పటికి కూడా మీరు ఎవరైనా సరిగా పఠించిన వాళ్ళు మీకు ఏ యూట్యూబ్లోనూ ఎక్కడో దొరికితే పెట్టుకొని సుస్వర వేద మంత్రాలు విని చూడండి ఒకసారి. మీకు అది అర్థం కాకపోవచ్చు, అవి పఠించడం రాకపోవచ్చు, కానీ నిండు మనస్సుతో నిజాయితీగా వినండి, ఎంతో హాయిగా ఉంటాయి. ఏదో అద్భుతం అక్కడ ఉన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది, అదో ప్రశాంతతగా ఉంటుంది. అదేం మీకు గందరగోళంగా అనిపించదు, మీలో భయానక వాతావరణాన్ని సృష్టించదు. అది ప్రశాంతతను సృష్టిస్తూ ఉంటుంది. ఆ శబ్దం, ఆ సుస్వరం, ఆ స్వరం. ఆ స్థాయిలో అందరూ ఉండలేరు కనుక, ఆ స్థాయికి వెళ్ళి అందరూ నేర్చుకోలేరు కనుక మళ్ళీ వేదాల నుంచి ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తులు ఏంటి? వేదాలలోకి వెళ్ళి ఏం చేస్తే మనం మన జీవితాన్ని తరింపజేసుకోవడానికి అవకాశం ఉందో, ఏం చెప్పబడిందో అది సుస్వరంగా నేర్చుకోవాలి. అక్కడ స్వర ప్రకారం నేర్చుకోవాలి. ఆ స్వరంలో అర్థం ఉంది, స్వరం ఉంది. అంటే వాక్కుకి అర్థము రెండు కలిసిపోయి ఉన్నాయి, కానీ ఆ వాక్కును పలకడానికి స్వరం ఉంది అక్కడ. అది అందరి వల్ల కాదంటే అంత టైం కేటాయించలేరు, అంతే. మనుషులు ఎందుకు చేయలేరు? సాధన చేత ఏదైనా మనిషి చేయగలడు. అయితే అలా అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఉపనిషత్తులు వచ్చినాయి. ఉపనిషత్తుల్ని వేదసారము అంటారు, అంటే వేదాంతములు అంటారు. అంటే వేదాంతం అనే పదం అక్కడి నుంచే పుట్టింది, వేదాంతర వీడు అంటారు. అంటే ఆ స్వరమ ఏమేమి నేర్చుకోవాలి, దాని సారాన్ని తెలుసుకుంటున్నాడు. ఉపనిషత్తుల సారంతో జ్ఞానసారాన్ని తెలుసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. చేసుకో, తప్పేం లేదు. ఉపనిషత్తులన్నీ అత్యుత్తమ జ్ఞానసారాన్ని, ఆత్మజ్ఞానాన్ని డైరెక్ట్గా చెప్పేస్తాయి. అక్కడి నుంచి అంటే మేము అంత అత్యుత్తమ స్థితికి వెళ్ళిపోయి ఆత్మజ్ఞాన స్థితిని, ఆధ్యాత్మిక చదువుకుని టపామని ఆ జ్ఞానసారాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందలేము, మాకంత అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి పురాణములు వచ్చినాయి. పురాణముల్లో దేవుళ్ళు, భక్తులు, అనేక రకాల విధానాలైనటువంటి కథనాలు. అంటే ఈ పురాణములలో కాల సంబంధం ఉండదు. అంటే 1,00,000 సంవత్సరాల వెనకాల విషయం ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పటి విషయం ఉండొచ్చు, 10,000 సంవత్సరాల ముందు విషయం ఉండొచ్చు, వెనక విషయం ఉండొచ్చు, తర్వాత విషయం ఉండొచ్చు. కానీ అది మొత్తం మనకు అర్థమయ్యే రీతిలో పాత్రలతో పాత్రోచితంగా, అంటే ఉపనిషత్తుల కంటే జ్ఞానస్థాయిలో కొంచెం పాత్రోచితంగా అర్థం అవడానికి పురాణములన్నీ ఉంటాయి. పురాణములు కూడా మేము గ్రహించలేకపోతున్నాం,
ఎందుకంటే ఇందులో సమయ భేదం ఉంది, ఏదో సంథింగ్ మాకు అర్థం కావట్లేదు. అంటే నేను పూర్తిగా వాటి గురించి చెప్పగలిగినంత నైపుణ్యం ఉన్నవాడిని కాదు, నాకు అర్థమైన రీతిలో కొద్దిగా చెబుతున్నాను. అప్పుడు పురాణములు కూడా మాకంత టైం లేదు, నేర్చుకోలేము, మా వల్ల కావట్లేదు అన్న వాళ్ళకి ఇతిహాసములు ఉన్నాయి. అంటే అసలు అర్థం చేసుకోలేకపోతున్నాం, మా జ్ఞానం సరిపోవట్లేదు అన్నవాళ్ళకి. అయితే ఇక్కడ మనుషులందరినీ అట్లా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అని చెప్పాను. ఇప్పుడు చిన్నపిల్లలైనా అర్థం చేసుకోలేరు కాబట్టి ఏ స్థాయిలో ఎవరుంటే వాళ్ళకి ఇతిహాసములు ఉన్నాయి. ఇతిహాసములు ఏంటంటే జరిగిన చరిత్రలు ఇలాగే జరిగినాయి. ఇదిగో రామాయణం ఇది ఎలా జరిగింది, ఇందులో అన్ని పాత్రలు ఉన్నాయి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేవుళ్ళు అన్ని పాత్రలు ఉన్నాయి. అన్ని పాత్రలు వారి వారి ప్రవర్తనలు వారి వారి కర్మ తీరులను బట్టి ఏం జరిగిందో ఉంది, వాళ్ళు ఎలాంటి ఫలితాలు అనుభవించారో ఉంది. ఎలా ఉంటుందో మంచి చెడు ప్రపంచంలో ఉంది. మీరు ఎక్కడ ఉన్నారో చూసుకొని మీరు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోండి, మీరే నేర్చుకోండి. అటువంటి వాటిల్లో రామాయణం తర్వాత మహాభారతం. అది మహాభారతాన్ని రచించినప్పుడు వేదవ్యాసుల వారు చెప్పారు, ఈ పైన మనం చెప్పుకున్నవన్నీ వేదవ్యాసుల వారు రచించుకుంటూ వచ్చినాయి, ఒక రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించారు. పురాణములు ఆ వేదములు అవన్నీ వేదవ్యాస మహర్షి అందించినవే. అందుకే ఇప్పటికీ జ్ఞాన సంపద అంతా వేదవ్యాస మహర్షి నుంచే వచ్చింది. ఇది వేదముల నుంచి, వేదముల ఆధారంగా ఉపనిషత్తులు, తర్వాత పురాణములు, ఇతిహాసములు, మొత్తం మానవ జాతికి అందినటువంటి జ్ఞాన సంపదలో 98% జ్ఞాన సంపద అంతా ఆయన నుంచే వచ్చింది. అందుకని వేదవ్యాస మహర్షిని ఈనాటికి కూడా ఎవరు ఎక్కడ ఏం చెబుతున్నా ఆది గురువు ఆయనే అందరికీ. గురువు అంటే నేర్పేవాడు, నేర్పినవాడు, నేర్పుతున్నవాడు. ఎవరెక్కడ ఏం నేర్చుకున్నా ఏం నేర్పుతున్నా ఈ జ్ఞాన సంపదలోదే. అది ఎన్ని మతాలుగా మారిపోయి ఉండొచ్చు, శాఖోపశాఖలుగా చీలిపోయి ఉండొచ్చు, దేవుళ్ళు దేవతలు విధానాలుగా వెళ్ళిపోయి ఉండొచ్చు, అసలు వాళ్ళు వేదవ్యాస మహర్షి ఫోటోలు పెట్టకపోయి ఉండొచ్చు, కానీ మూలమైతే ఆయనే. అందుకని దానిని గుర్తెరిగిన వాళ్ళు వేదవ్యాస మహర్షే నిజమైనటువంటి మానవాళికి ఎప్పటికీ గురువు అని వారి గుర్తుగా వ్యాస పూర్ణిమ అని దానిని గురు పూర్ణిమగా జరుపుతూ ఉంటారు. అంటే ఆయన గురువుగా భావించుకొని గురు పూర్ణిమను జరుపుతారు ప్రతి సంవత్సరం. వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుతారు. అంటే గురువుని వ్యాసుడే, అంటే మనం ఏ గురువు చెబుతున్నా దానికి ఆధార జ్ఞానాన్ని అందించిన వాడు వ్యాసుడే. అదే అనేక రకములైనటువంటి గ్రంథములుగా మార్పు చెందుతూ వచ్చింది కాలగమనంలో. కాబట్టి ఇప్పుడు నేను ఏ గురువుని అనుసరిస్తున్నా ఆ గురువులందరికీ మూల గురువు వ్యాసుడే కనుక ఆయనకే చెందుతుంది నమస్కారం అని గురు పూర్ణిమగా వ్యాసుణ్ణి పూజించుకుంటున్నాం. అయితే మన వాళ్ళు ఇప్పుడున్న గురువుల్ని పూజించడం మొదలుపెట్టారు. మరి ఇప్పుడున్న గురువులు వ్యాసులు అవుతారా లేదా మీరే ఊహించుకోండి. ఇంకా ఒకవేళ కాదు ఈ గురువులో వ్యాసుని చూసుకుంటున్నాం అంటే తప్పేం లేదు, అసలు ఎలా చేసినా తప్పు లేదు. 4 మంచి మాటలు చెప్పిన ఏ గురువుకైనా కృతజ్ఞత చూపించవచ్చు, కానీ యాక్చువల్గా అది వ్యాస భగవానుడికి చెందవలసింది, ఎందుకంటే మూల పురుషుడు ఆయనే కనుక. ఇలా వచ్చినటువంటి దీంట్లో ఇప్పుడు అశ్వత్థామ అనే దాని గురించి అడిగారు. అశ్వత్థామ ఏంటి? మొత్తం మహాభారతం అంతా మనకు అన్వయించి చెప్పుకోవచ్చు, మొత్తం రామాయణం అంతా మనకు అన్వయించి చెప్పుకోవచ్చు. జీవితం కోసం మన కోసమే చెప్పింది అది. సరే, మీరు అడిగింది అశ్వత్థామ పాత్ర కాబట్టి ఆ పాత్రనే చెప్పుకుందాం. అశ్వత్థామ అనేటువంటి ఆయన ద్రోణాచార్యుల వారి కుమారుడు. ద్రోణాచార్యుల వారు కురు పాండవులకు, అంటే కౌరవులకు పాండవులకు, అది కురువంశమే కానీ పాండురాజు కుమారులు కనుక వీళ్ళు పాండవులు అని పిలుస్తారు. వంశ ప్రకారం అది కౌరవ వంశం, కురువంశం. వీళ్ళు కౌరవులు, కురువంశంలో పుట్టిన వాళ్ళు కనుక కౌరవులు అన్నారు. పాండురాజు కుమారులు కనుక వీళ్ళని పాండవులు అన్నారు. కానీ అందరూ ఒకటే. వాళ్ళకి మొత్తం విద్యలు నేర్పినటువంటి ఆయన ద్రోణాచార్యుడు. పాండవులకి కౌరవులకి రాజగురువు ఆయన. అన్ని రకాల విద్యలు ఆయనే నేర్పింది. ఆయన విలువిద్యలో మహాప్రావీణ్యుడు. ద్రోణాచార్యుడు ఉన్న కాలంలో యావత్ విశ్వంలోనే ఆ రోజుల్లో విలువిద్యలో ఆయనను మించిన వాడు లేడు. ఆయన వారిని తీసుకొచ్చి భీష్మ పితామహుడు కౌరవులకి పాండవులకి విద్యలు నేర్పండి, వీళ్ళు రాజకుమారులు కదా అని చిన్నదనం నుంచి
విద్యలు నేర్పించారు. ఆ ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ. ఈ వీళ్ళకి నేర్పుతూ తన కుమారుడికి కూడా నేర్పుతున్నాడు ఆయన. ఇంకా వాళ్ళు అక్కడే ఉంటున్నారు కౌరవ సామ్రాజ్యంలోనే. భీష్మ పితామహుడు అండదండలతో నడుస్తుంది సింహాసనం. ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్నాడు. పాండవులు కౌరవులు చిన్నపిల్లలు. ఇంకా ద్రోణాచార్యుడు కూడా అక్కడే ఉండిపోయి ఆ కొలువులోనే ఉండిపోయాడు. ఆయనకు అన్ని ఏర్పాట్లు చేశారు. చక్కగా ఆయన వీళ్ళకి విద్యలు నేర్పుతాం అనేటువంటి ఉద్యోగం అయింది, వృత్తి అయింది. అలా విద్యలు నేర్పుతున్నాడు, తన కుమారుడికి కూడా నేర్పుతున్నాడు. అయితే అన్నిటికంటే అప్పుడున్న విద్యలలో అతి ప్రావీణ్యత కలిగిన విద్య బాణ విద్య, విలు విద్య. ఎందుకంటే దూరం నుంచి కొట్టేయచ్చు. అంటే మనిషి ఎక్కడో ఉండి ఎక్కడికో కొట్టేయచ్చు. మిగిలిన యుద్ధాలు ఉన్నాయి అనుకోండి, కుస్తీలు పట్టడాలు, గదా యుద్ధాలు, ఈ ఖడ్గాలతో యుద్ధాలు, ఇవన్నీ దగ్గర నుంచి జరుగుతాయి మనిషికి. విలు విద్య చాలా దూరం నుంచి కొట్టేయచ్చు. అది ఒక రక్షణ విద్యగా బాగుంటుంది. అది ఒక ప్రావీణ్యత అందులో అద్భుతంగా ఉన్నవాడు ద్రోణాచార్యుడు. అది ఆయన ఎలా అయితే అద్భుతంగా ఉన్నవాడు, సహజంగానే అద్భుతంగా ఉన్నవాడు కనుక తన కుమారుడైన అశ్వత్థామకి బాగానే నేర్పుతున్నాడు. అశ్వత్థామకు కూడా అద్భుతంగా వస్తుంది. అది తండ్రికి సహజంగా వచ్చిందేగా. అయితే పాండవులు కౌరవులలో అర్జునుడు ఆ విలు విద్యను అద్భుతంగా నేర్చుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు నేర్చుకోవట్లేదండి, అందరూ అన్నీ నేర్చుకుంటున్నారు. అర్జునుడు కూడా మిగిలిన అన్నీ నేర్చుకుంటున్నాడు. అన్ని విద్యలు నేర్పుతున్నాడు ఆయన. గదా యుద్ధం, కత్తి యుద్ధం, అలా ఎన్ని యుద్ధ రకాలు ఉన్నాయి అన్నీ నేర్పుతున్నాడు. కుస్తీ పట్లు అన్నీ. కానీ విలు విద్య అద్భుతంగా వచ్చినవాడు ద్రోణాచార్యుడు, అద్భుతంగా నేర్చుకుంటున్నవాడు అర్జునుడు, అలాగే అద్భుతంగా నేర్చుకుంటున్నవాడు అశ్వత్థామ. ఈ చిన్నతనం నుంచి విద్యలు నేర్పేటప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుడిని చూసి పొగిడేవాడు. అద్భుతంగా నేర్చుకుంటున్నాడు. ఎందుకని నేర్పే గురువుకి తెలుస్తుంది ఎవరు బాగా నేర్చుకుంటున్నారు. అశ్వత్థామకు కూడా వచ్చు. కానీ అశ్వత్థామకి ఏంటి, అసలు నేర్పేదే మా నాన్న, మాకు టాప్ కదా, మా నాన్నే టాప్ కదా, నాకెందుకు రాదు, నాకు బ్రహ్మాండంగా వచ్చు అనే అశ్వత్థామ నేర్చుకుంటున్నాడు. నిజంగా వచ్చు. కానీ అశ్వత్థామకి ఒక రకమైన అసూయ అర్జునుడి మీద పుడుతుంది వాళ్ళ నాన్న పొగుడుతుంటే. ఈ చిన్నతనం కదా, పిల్లలకి అది తెలియకుండా కూడా ఉండొచ్చు, లేదా మనిషిలో ఉండే సహజ గుణం అది అసూయ. అతనికి అప్పటి నుంచే ఉంది. అందుకని అర్జునుడితో పోటీ పెట్టుకునేవాడు. కానీ అర్జునుడు అద్భుతంగా నేర్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ద్రోణాచార్యుడు ఎటువంటి అంటే గురువు పాత్రలో ఉన్నవాళ్ళు కొంచెం ఒక సహృదయం కలిగి ఉంటారు. ఆ సహృదయంలో గమనిస్తూ ఉంటారు, అంటే ఎవడు ఎలా విద్యలు నేర్చుకుంటున్నాడు, దాన్ని ఎలా ఉపయోగిస్తాడు అని. అక్కడ ద్రోణాచార్యుడు గమనించినప్పుడు అర్జునుడు సాత్విక స్వభావుడు, పాండవులందరూ సాత్విక స్వభావులు. సరే కౌరవులు ఏదో నేర్చుకుంటున్నారు, ఇంకా వాళ్ళ స్వభావం వాళ్ళది ఎందుకు తెలియదు, ఉన్నప్పుడు అందరి స్వభావాలు తెలుస్తాయిగా. కానీ అందరూ రాజకుమారులు, నేర్పడం ఆయన ధర్మం, ఆయన వృత్తి అది, అసలు దాని మీద బతుకుతున్నాడు, ఆయన ఉద్యోగం అది. ఇక్కడ అశ్వత్థామైన తన కుమారుడిని కూడా చూశాడు. ఆయన కుమారుడు అంటే విపరీతమైన ప్రేమ ఉంది, అన్నీ నేర్పాడు, ఎన్నో నేర్పాడు. కానీ అత్యంత ఉన్నతమైనటువంటి బ్రహ్మాస్త్రం అని ఒకటి ఉంది, దాన్ని వెయ్యటం నేర్పాడు తప్ప ఉపసంహారం నేర్పలేదు. అంటే దాని జోలికి వెళ్లకుండా ఉంటాడని ఏదో ప్రేమతో నేర్పేశాడు, వెయ్యటం నేర్పేశాడు, ఉపసంహారం నేర్పలేదు. ఎందుకంటే ఉపసంహారం తెలియకపోతే వేయకుండా ఉంటాడని. ఎందుకంటే వీడిలో కొంచెం ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు కనపడుతున్నాయి ఆయనకి. రేపు దీన్ని ఎలా ప్రయోగిస్తాడో. ఎందుకంటే విద్యలు నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వాటిని సక్రమంగా ఉపయోగించాలి. రాజకుమారులు ఎందుకు నేర్చుకుంటారంటే ప్రజల సంరక్షణ కోసం. ఇప్పుడు గవర్నమెంట్లు ఉన్నాయి, మనకి పోలీసు వ్యవస్థ ఉంది, మిలిటరీలు ఉన్నాయి, అనేక రకాల నిఘా వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? మనల్ని రక్షించడానికి. వాళ్లే మనల్ని శిక్షించకూడదు, అన్యాయంగా మనల్ని దోచుకోకూడదు, మనం రక్షించే వ్యవస్థలే. అందుకని ఎవరు ఎటువంటి స్వభావం గలవాళ్ళు అర్థమైనటువంటి గురువులు జాగ్రత్తగా నేర్పుతారు. అర్జునుడికి సమస్తం నేర్పాడు ఆయన. అర్జునుడిలో సాత్విక ప్రవృత్తి కనపడుతుంది. అర్జునుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. అలానే తన కొడుకు అంటే ఆయనకి ఇష్టం ఉండదా? అపరిమితమైన ఇష్టం. అర్జునుడు అంటే ఇష్టం మాత్రమే, తన కొడుకు అంటే ప్రాణం. కానీ విద్య నేర్పేటప్పుడు దుర్వినియోగపరుస్తాడేమో అనే భావం కూడా ఉంటుంది. అయినా మొత్తం నేర్పాడు. సరే, తర్వాత కాలంలో ఇంచుమించు ప్రజలందరికీ తెలిసిందే, వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు,
తర్వాత దుర్యోధనుడు నిరంతరం, అంటే చిన్నప్పటి నుంచి అసలు పాండవుల మీద ఒక ద్వేషాన్ని పెంచుకొని పెరుగుతున్నాడు దుర్యోధనుడు. దానికి కారణం మూల పురుషుడైనటువంటి ధృతరాష్ట్రుడికి మొదటి నుంచి తన తమ్ముడి మీద ద్వేషం ఉంది, పాండురాజు మీద. ఎందుకు ద్వేషం ఉంది అంటే, ధృతరాష్ట్రుడు సహజ పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ పెద్దవాడు, ముందు పుట్టాడు కానీ గుడ్డివాడు. ఆయన తర్వాత పాండురాజు పుట్టాడు, చక్కటివాడు, అందగాడు, ఎటువంటి అవకరాలు లేవు ఆయనకి. అందుకని రాజ్యాన్ని పాండురాజుకి ఇచ్చారు. గుడ్డివాడు రాజ్యం ఏం చేస్తాడు? యాక్చువల్గా రాజ్యం పెద్దవాడికి వస్తుంది, కానీ గుడ్డివాడు రాజ్య పరిపాలన చేయలేడు కదా. అందుకని రాజ్యాన్ని పాండురాజుకి అప్పగించారు. నాయన నువ్వే రాజ్యం ఏలుకో, మీ అన్న గుడ్డివాడు కదా, సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించు అని. ఆయన ఏం చేశాడు? లేదు లేదు, మా అన్న గుడ్డివాడైనా రాజు మా అన్నే, సింహాసనం మీద మా అన్నే కూర్చుంటాడు, నేను మా అన్న పక్క నుండి అండదండలుగా ఉండి రాజ్య పరిపాలనలో మా అన్నకి సహకరించి నేను రాజ్యాన్ని రక్షిస్తాను అని చెప్పాడు. అలాగే చేస్తున్నాడు ఆయన. అసలు అతని ఔన్నత్యానికి, పాండురాజు ఔన్నత్యానికి, గొప్పతనానికి మొత్తం కనపడిన వాళ్ళందరూ ఆయన పొగట్టం మొదలుపెట్టారు. ఆయన ఔన్నత్యం నిజంగా ఉందిగా అక్కడ. అయ్యో గుడ్డిరాజు, గుడ్డివాడైన అన్నయ్యని అలా రాజుగా కూర్చోబెట్టి తాను చేస్తూ ఎంత వినయంగా ఉన్నాడు, ఎంత వినమ్రతగా ఉన్నాడు, ఎంత మంచివాడు, ఇలా అందరూ కనబడిన వాళ్ళల్లో పొగిడేవాళ్ళు. ఎవరో ధృతరాష్ట్రుడి దగ్గర కూడా పొగిడేవాళ్ళు. వాడికి ఏంటి ఇప్పుడు? పెద్దవాడిని నేను రాజ్యం నాకే రావాలని ఉంది, కానీ గుడ్డివాడిని నేనేమి చేయలేను. అందుకని లోపల లోపల అందరూ ఆయన్ని పొగుడుతూ మంచివాడు అంటే భరించలేని జలసీని ఒకటి పెట్టుకున్నాడు. అంటే మనిషిలోకి ఈర్ష్యలు, అసూయలు ఎప్పుడు వస్తాయో ఆ పాత్రలతో ఎంత చక్కగా చెప్పారు చూడండి. మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు మన లోపాన్ని మనం ఒప్పుకోవాలి, దాన్ని సరి చేసుకోవాలి. అంటే అక్కడ గుడ్డితనం సరి చేసుకునేది కాదనుకోండి, మన హృదయ గుణాల గురించి చెబుతున్న ఆధ్యాత్మికతలో మన లోపాలను మనం గుర్తించుకొని సరి చేసుకోవాలి. కానీ మానవ ప్రవృత్తి ఎలా ఉంటుందంటే తన లోపాన్ని సమర్థించుకునేలా ఉంటుంది. అదే ధృతరాష్ట్రుడు తన లోపాన్ని సమర్థించుకుని ఎదుట వాడు తన తమ్ముడే, సొంత తమ్ముడే, కానీ అతనిలో ఉన్న ఔన్నత్యాన్ని భరించలేకపోతున్నాడు, అతనిలో ఉన్న గొప్ప గుణాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇదే మనుషులకు ఉండే ప్రాబ్లం, అన్ని చోట్ల ఉంటుంది. అందుకే వేదవ్యాసులు వారు చెప్పారు, ఇక్కడ ఉన్నవన్నీ బయట ప్రపంచంలో ఉంటాయి, బయట ప్రపంచంలో ఉండేవన్నీ ఇక్కడ ఉంటాయి, మనుషుల్లో ఉన్నాయే మొత్తం ఇక్కడ జరుగుతున్నాయి. మానవాళి ఉన్నంతకాలం ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. మానవాళికి ఇది ఒక మార్గదర్శక గ్రంథం అని చెప్పారు. ఇప్పుడు మనం అలాగే ఉంటాం, ఎదుటివాడు మంచితనాన్ని, గొప్పతనాన్ని ఒప్పుకోలేం, మనలోని తక్కువతనాన్ని, లోటుని, చెడుని గుర్తించలేం, ఒప్పుకోలేం. ఒకవేళ గుర్తించినా ఒప్పుకోం, దాన్ని సమర్థించుకుంటాం. దాన్ని సమర్థించుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెరుగుతాయి, పైకి మంచి వాళ్ళు నటిస్తూ ఉంటాం. అదే జరిగింది ధృతరాష్ట్రుడికి. ఆ విషయం పాండురాజుకు తెలీదు. ఆయన నిష్కల్మషంగా, చక్కగా, నిస్సంకోచంగా తన అన్నకి సహకరిస్తూ వెళ్ళిపోతున్నాడు. రాజ్యం బ్రహ్మాండంగా ఉంది, కానీ అంతర్గతంగా ధృతరాష్ట్రుల్లో ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ఉన్నాయి. అవే భావాలతో పుణికి పుచ్చుకున్నారు ఆయన పిల్లలు. ఎందుకని తండ్రి నుంచి సంక్రమిస్తాయి. ఒకటి జీన్స్ ద్వారా సంక్రమిస్తాయి తల్లిదండ్రుల నుంచి. రెండు, వాళ్ళు పెంచేటప్పుడు మనకి వాళ్ళ భావాలన్నీ చెబుతూ పెంచుతూ ఉంటారు. మన విషయం ఊరికనే చెప్పేసుకున్నాం, కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు, పెంచేటప్పుడు ధృతరాష్ట్రుడు చిన్నప్పటి నుంచి తన భావాలన్నీ చెప్పుకుంటాడు. ఖచ్చితంగా చెప్పకుండా ఎందుకుంటాడు? ఆ భావాలతోనే అలాగే పెరిగారు వీళ్ళంతా కూడా. అందుకని ఆ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు ధృతరాష్ట్రుడి వారసత్వ పరంపరగా కౌరవులకు వచ్చేసినాయి. పాండవులు అంటే ఒక ద్వేషం, ధృతరాష్ట్రుడికేమో పాండురాజు మీద ద్వేషం, కానీ ఏం చేయలేడు, ఎందుకంటే కళ్ళు లేవు. ఇప్పుడు ఆయన బొమ్మని పోగొట్టుకున్నాడంటే రాజ్యం పోద్ది. అందుకని సైలెంట్గా లోపల కుమిలిపోయేవాడు. వాళ్ళ కుమారులకు వచ్చేటప్పటికి వాళ్ళందరూ మంచోళ్లే, చక్కగా నేర్చుకుంటున్నారు, అందరూ బలశాలు విద్య, కానీ వాళ్ళలో కూడా తండ్రి గుణాలు, ఈర్ష్యలు, అసూయలు పెంచుకుంటానే పెరిగారు. పాండవులు అంటే పడదు, చిన్నప్పటి నుంచి ఏడిపిస్తూ వాళ్ళ నానా బాధలు పెడుతూ వచ్చారు. కానీ ధర్మ ప్రకారం పాండవులకు అర్ధరాజ్యం వాళ్ళు ఇచ్చారు, అది ఇవ్వటం ఇష్టం లేదు. అందుకని కపట నాటకాలు ఆడి మొత్తానికి దాన్ని మళ్ళీ లాక్కొని వాళ్ళని అడవులకు పంపేశారు. సరే, అడవులకు వెళ్ళి వచ్చినాక రాజ్యం ఇవ్వాలి లెక్క ప్రకారం. ఇవ్వను, మీ ఇష్టం, యుద్ధం చేయక తప్పదన్నాడు. యుద్ధానికి పూనుకుందే
మొదటి అడుగు వేసింది, యుద్ధం తప్పదు అన్నది దుర్యోధనుడే. ఎందుకంటే పాండవుల్ని యుద్ధంలో చంపేద్దాం, అసలు తనకు అడ్డు లేకుండా పోద్దని. ఈ మొత్తం జరుగుతున్న కాలంలో అశ్వత్థామ అక్కడే ఉన్నాడు, ద్రోణాచార్యుడు అక్కడే ఉన్నాడు. ద్రోణాచార్యుడికి అసలు ఉద్యోగం ఇచ్చి ద్రోణాచార్యుడు బతకటానికి ఆధారం ఏంటి? కౌరవ వంశ సింహాసనం. ఆయనకు ఉద్యోగం రాజకొలువులోనే, రాజు ఎక్కడుంటే అక్కడేగా. అయితే అప్పుడు ఆ కాలంలో ధృతరాష్ట్రుడు రాజుగా ఉన్నాడు, భీష్ముడు అండదండలుగా ఉన్నాడు, భీష్ముడే తీసుకొచ్చి విద్యలు నేర్పమన్నాడు. ఆ సింహాసనంలో అంటే ఆ రాజ్యంలో ఈయనకి పదవి ఇచ్చారు, రాజరికంలో ఈయనకి నేర్పమన్నారు పిల్లలకి. ఇప్పుడు దుర్యోధనుడు రాజయ్యి లేదా ధృతరాష్ట్రుడే పరిపాలిస్తూ దుర్యోధనుడు అక్కడ మెయిన్గా ఉన్న పాండవులను తరిమేసిన ఈయన ఉద్యోగం ఎక్కడుందో అక్కడే ఉంది. ఉద్యోగం ఉండేది ఆ రాజకొలువులోనేగా, అందుకని ఆయన అక్కడే ఉండిపోయాడు. యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కూడా రాజకొలువులో ఉన్నాడు కనుక, ఉద్యోగ ధర్మం కనుక రాజు తరపున యుద్ధం చేస్తున్నాడు. అదే దుర్యోధనుడు తరపున, అంటే ధృతరాష్ట్రుడు తరపున. ధృతరాష్ట్రుడు అని ఊరుకుని మనం ఎక్కడ రాదు, దుర్యోధనుడే అంటాం. ఎందుకని? దుర్యోధనుడు అన్నింటినీ ఏం చేసినా ధృతరాష్ట్రుడు సమర్థిస్తూ ఉంటాడు, ఇంకా తప్పదు, అలాగే జరుగుతుంది అది. అందుకని రాజు కొలువులో ఉన్నాడు కనుక ఆయన అటువైపే ఎన్నుకొని వెళ్ళాడు. నా ధర్మంగా నేను ఇక్కడ ఉద్యోగం చేసి నాకు ఎప్పటి నుంచో అన్నం పెట్టింది వీళ్ళే కనుక ఇక మంచి అయినా చెడైనా నా యుద్ధం వీళ్ళ తరపునే ఉంటుంది అని, నేను వీళ్ళ తరపునే యుద్ధం చేస్తానని. అశ్వత్థామ కూడా అటే ఉన్నాడు. ఆల్రెడీ అశ్వత్థామకి దుర్యోధనుడు చాలా మిత్రుడు. అశ్వత్థామకు అర్జునుడు అంటే పడదు కనుక సహజంగా మిత్రుడు శత్రువు, ఎవరెవరు శత్రువు మిత్రుడు అవుతారని. అందుకని వాళ్ళకి సహజ మైత్రి సాగుతూనే ఉంది చిన్నప్పటి నుంచి. అర్జునుడు అంటే పడదు అశ్వత్థామకి. అందుకని పాండవుల మీద ఆయన కూడా ద్వేషం పెంచుకొని దుర్యోధనుడితోనే ఉన్నాడు సహవాసం చేస్తూ. అది అశ్వత్థామ యొక్క క్యారెక్టర్. కానీ సామాన్యుడు కాదు. ద్రోణాచార్యుడు కొడుకు, సమస్త విద్యలు తెలిసినవాడు. సామాన్యుడైతే అసలు కాదు. అయితే ఇలా ఆయనకి చిరంజీవత్వం అనే ఒక వరం కూడా ఉంది. అంటే చిరంజీవత్వం అంటే శాశ్వతంగా ఉంటాడు, చావు లేదని వరం కూడా ఉంది ఆయన. సరే, అది వేరే స్టోరీ అనుకోండి. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటనేది కదా ఇక్కడ వీరు అడిగింది, అది తెలుసుకుందాం. యుద్ధంలో ద్రోణాచార్యుడు వీళ్ళందరూ చనిపోయారు. ద్రోణాచార్యుడిని చంపడానికి కొంచెం మాయోపాయం ఉపయోగించాల్సి వచ్చింది, చంపారు. కర్ణుడు చచ్చిపోయాడు, భీష్ముడు చచ్చిపోయాడు, అందరూ చనిపోయారు. చివరిలో నీటి మడుగులో దాక్కుంటే దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చు. ఎవరు తక్కువ వాళ్ళు కాదు, మహావీరులు అందరూ. జలస్తంభన విద్య వచ్చు అంటే నీటికి అడుక్కెళ్ళిపోయి గాలి లేకపోయినా బతుకుతాడు అతను. ఆ విద్య మళ్ళీ వీళ్ళకి రాదు. అలా ఒక్కొక్క దాంట్లో ఘనుడు అక్కడ దాక్కున్నాడు వెళ్ళిపోయి. సరే, మొత్తానికి నీటిలోంచి బయటకు లాగారు, వచ్చాడు. భీముడు యుద్ధం చేశాడు. తొడలు ఎరక్కొట్టి పారేసిపోయాడు చంపకుండా. అంటే కాళ్ళు ఎరక్కొట్టేశాడు. తొడలు ఎరక్కొడతాం అంటే ఏంటి? తొడల వరకు నడుంగడ ఎరక్కొట్టేశాడు. అలా పడి ఉన్నాడు అంతే. ఇంకా వాడిని రాబందులు కాకులు పిక్కు తింటున్నాడు, కదలలేడాక. అలా కొట్టి చంపకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే అశ్వత్థామ వీళ్ళంతా బ్రతుకున్నారు, యుద్ధం అయిపోయింది. ఇంకా దుర్యోధనుడు పడిపోయినాక యుద్ధమే ఉంది. అక్కడికి వచ్చారు మిగిలిన వాళ్ళు, అశ్వత్థామ కొంతమంది చూశారు. దుర్యోధనుడు పరిస్థితి చూసి అశ్వత్థామ తట్టుకోలేకపోయాడు. దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, నేను మొత్తం పాండవుల్ని నాశనం చేసి పారేస్తాను. ఎందుకంటే ఆయన దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది, అది సహజంగా వాడరు. దుర్యోధనుడు ఆ స్థితిలో కూడా అశ్వత్థామని, అయితే మొత్తం నా రాజ్యానికి నా ఇదికి అంటే చావలేదుగా వాడు. ఇంకా నడుమిరిగిపోయింది, కాళ్ళు చేతులు పోయిన అలా పడి ఉన్నాడండి. కాళ్ళు ఎరక్కొట్టేశాడు, అక్కడ పడి ఉన్నాడు. అంత మొత్తం నా రాజ్యానికి మొత్తం నా సైన్యానికి నువ్వే సేనాధిపతి అన్నాడు. ఇప్పుడు అక్కడ సైన్యం లేదు, ఎవరు లేదు, చచ్చి ఊరుకున్నారు. కానీ వాడు లోపలేదు. అంటే మళ్ళీ తిరిగి నేను వాళ్ళు చచ్చిపోతే మాదే రాజ్యం అవుద్దిగా. ఆ నడువులేని రాజుగా ఇప్పుడు ఆ నాన్న గుడ్డు రాజుగా పరిపాలించాడు, వీడు కాళ్ళు పోయి ఇప్పుడు నడువులేని రాజుగా పరిపాలిస్తాడు. కోరిక సావదుగా మనకి, మన కోరికలు అలాగే ఉంటాయిగా అన్నాడు. సరే, అశ్వత్థామ అక్కడ ఉన్నవాళ్ళని వేసుకొని బయలుదేరాడు. కొంతమంది ఉన్నారు, వాళ్ళని వేసుకు బయలుదేరాడు. అయితే ఎలా చంపగలడో, వాళ్ళని చంపడం సామాన్యమైన విషయం కాదు. వాళ్ళని ఇప్పుడు మామూలుగా చంపడం కుదరదు. అసలు యుద్ధం అయిపోయింది, ఆగిపోయింది, అందరూ హాయిగా పడుకున్నారు, స్టోరీ క్లోజ్ అనుకున్నారు. ఇప్పుడు వీడు
ఒక చెట్టు మీద ఒక పక్షికి సంబంధించిన పిల్లల్ని ఒక పాము తినటమో లేదా వేరే పక్షి తినటమో చూశాడు. ఏదో ఆ గూట్లో ఉన్న పిల్లల్ని. వీడికి ఒక ఐడియా వచ్చింది, అసలు నిద్రపోతున్నప్పుడు అందరిని చంపేస్తే యుద్ధంలో చంపడం కుదరదు, యుద్ధం అయిపోయింది, మళ్ళీ యుద్ధం ప్రకటించి నేను ఒక్కడనే ఏం చేయలేని వాళ్ళు అందరూ పంచపాండవులు ఉన్నారు, అంతమంది సైన్యము, అంతమంది భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాను, ఇప్పుడు ఏం చేస్తాను నేను అని వీడు రాత్రిపూట తనతో ఉన్న వాళ్ళ సహచర్యం తీసుకుని రాత్రిపూట గుడారాల్లో నిద్రపోతున్న వాళ్ళందరినీ చంపేశాడు వెళ్ళి. రాత్రిపూట పాపం యుద్ధం అయిపోయిందని హాయిగా నిద్రపోతున్నారు, వాళ్ళందరినీ చంపేశాడు. పడుకున్న వాళ్ళందరినీ చంపేశాడు, లేపి లేపి చంపేశాడు. ఆ చంపేసిన వాళ్ళల్లో ఉప పాండవులు ఉన్నారంటే పాండవుల పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా చంపేశాడు. నిద్రపోతున్న వాళ్ళని నరికేశాడు అంతే, చాలామందిని చంపేశాడు వెళ్ళి. హాయిగా యుద్ధం అయిపోయిందని నిద్రపోతున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ పాండవులు లేరు, పాండవులు ఉంటారనుకొని వెళ్ళాడు. కపట నాటకంతైనా చంపేద్దామని. నిద్రపోతున్నప్పుడు అయితే చంపేయచ్చు, గొడవ లేదని. వాళ్ళు ఎందుకు లేరంటే కృష్ణ భగవానుడు వాళ్ళని వేరే ప్లేస్కి తీసుకెళ్ళాడు, పాండవులు ద్రౌపది వీళ్ళందరినీ. వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ ఒక వార్త వచ్చింది, ఇప్పుడు ఇక అది భరించలేక ఇలా చంపేస్తాడా నిద్రపోతున్న, పైగా పాండవులు ఉప పాండవులు చనిపోయారు. ఇది తట్టుకోలేక భీముడు అశ్వత్థామను వెతుక్కుంటూ వెళ్ళాడు. వెతుక్కుంటూ వెళ్తే అశ్వత్థామ ఎక్కడున్నాడు, వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. వీళ్ళందరినీ చంపేసి వెళ్ళిపోయి వ్యాస మహర్షి అక్కడ చక్కగా మునులతో తపస్సు చేసుకుంటున్నారు ఆయన. వీడు కూడా ఓ పక్కన దూరంగా కూర్చొని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ కూర్చున్నాడు. ఇక అంతా అయిపోయిందిలే, చంపేశాను, ఇంక తపస్సు చేసుకుందాం అన్నట్టు కూర్చున్నాడు. ఏంటి రాత్రి నైటు పడుకున్న వాళ్ళందరినీ కత్తితో దారుణంగా చంపేసిన వ్యక్తి, చిన్నపిల్లల్ని పెద్దోళ్ళని అందరినీ, నరహంతకుడు. ధర్మయుద్ధం కాదు అసలు. అటువంటి నరహంతకుడు పొద్దున్నే తపస్సు మొదలు పెట్టాడు. మళ్ళీ ఇక్కడ చూడండి మనం ఎలా ఉంటాము అంటే, ఈ స్టోరీలో కాంబినేషన్ ఏంటి మనం చూసుకోవాల్సిందంటే, ఎదవ పనులన్నీ చేసేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటాం, ప్రార్థనాలయాలకు వెళ్తుంటాం, ఇంట్లో దేవుడు ఉంటాడు, అన్ని రకాల మోసాలు చేస్తాం, వ్యభిచారాలు చేస్తాం, తాగుళ్ళు ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, మోసాలు ఉంటాయి, కుట్రలు ఉంటాయి, కుతంత్రాలు ఉంటాయి, దేవుణ్ణి మాత్రం వదలం. అంటే మన యొక్క మానవ స్వభావాన్ని ఎంత చక్కగా అక్కడ చూపిస్తున్నారో, ఎంత చక్కగా అక్కడ కనపడుతుందో చూడండి. ఎదవ పనులు మానం, కానీ మళ్ళీ భగవంతుడు ఉంటాడు. ఈ ఋషుల చుట్టూ తిరుగుతాం, గురువుల చుట్టూ తిరుగుతాం, మహాత్ముల చుట్టూ తిరుగుతాం, దేవుళ్ళ చుట్టూ తిరుగుతాం, దైవ సాధనలు అంటాం, మళ్ళీ ఏదో పనులు మానం. చూడండి, అది మానవుడిలో ఉన్న ఒక అద్భుతమైన దుర్మార్గపు లక్షణం అది. కానీ పైకి మాత్రం భక్తుల్లో కనపడితే దేవుణ్ణి పట్టుకొని ఏదో ఒక మతంలో ఏదో గురువులతో సాగుతున్నట్టు కనపడతాం, కానీ మన అన్ని లోపల మోసపూరిత చర్యలు. అది అశ్వత్థామ క్యారెక్టర్. అక్కడ రాత్రి అంతమందిని నిద్రపోతున్న వాళ్ళని చంపేసి ఇక్కడికి వచ్చి వ్యాస మహర్షి ఆశ్రమంలో కూర్చొని చక్కగా వాళ్ళు ఏదో తపస్సులు ధ్యానాలు చేసుకుంటుంటే వీడు కూడా కళ్ళు మూసుకు అక్కడ దూరంగా చక్కగా వీళ్ళకి దూరంగా కొంచెం పక్కన తపస్సు చేసుకుంటున్నట్టు కూర్చున్నాడు. అక్కడికి వచ్చాడు భీముడు. అయితే భీముడు అటు వెళ్ళాడని తెలిసినటువంటి విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ భగవానుడు, అర్జునుడు, ధర్మరాజు వీళ్ళంతా అక్కడికి బయలుదేరి వచ్చేసారు. ఇప్పుడు భీముడికి ఏ హాని తలపెడతాడో, లేకపోతే అసలు భీముడు ఏం చేస్తాడో, యుద్ధం అయిపోయింది అనుకుంటే నిద్రపోతున్న వాళ్ళని చంపేయటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. అందరూ వాళ్ళు కూడా కొంచెం భీముడి కంటే కొంచెం వెనకాల వచ్చారు. భీముడు అశ్వత్థామను చూశాడు. అక్కడ చూసి ఆయన తపస్సు చేసుకుంటున్నట్టు నాటకం ఆడతా కూర్చుంటే భీముడు తానా తిట్లు తిట్టాడు. ఎరా, రాత్రి ఎంతమందిని చంపేశావు, పడుకున్న వాళ్ళని చంపేశావు, గురుపుత్రుడు కదా, ఎందుకని నిన్ను ఎప్పటికప్పుడు చంపేయకుండా వదిలేస్తున్నాం మేము, ధర్మమేనా అసలు నీకు? నిద్రపోతున్న వాళ్ళని చంపావు, పోయి నిద్రపోతున్న వాళ్ళని చంపావంటే అది చిన్నపిల్లల్ని ఎందుకు చంపావురా, ఇక నిన్ను వదలటం ధర్మం కాదు అని భీముడు యుద్ధానికి అని పిలిచాడు. వాడేం తక్కువవాడు కాదు, అసలు భీముడిని చూడగానే వాడికి మళ్ళీ మంటెక్కిపోయింది. వాడికేం కోపం పోలా, వాడికి ద్వేషం పోలా, అసూయ పోలా, ఈర్ష్య పోలా,
పైగా నా స్నేహితుడైన దుర్యోధనుడికి ఎంత దారుణ గతిని కల్పించారు. అది ఈడే ఆడి తొడలిరక్ కొట్టి చంపేసింది, అక్కడ పడేసిందండి. ముందు ఈయన చంపేయాలని. ఇంకా అతని దగ్గర ఉన్న ఆఖరాస్త్రం ఏంటి అంటే ప్రయోగించదగింది వీళ్ళ మీదకి. అంటే అతను ఇంకా మిగిలిన రకాలుగా వీళ్ళని ఓడించలేడు. అందుకని బ్రహ్మాస్త్రం వేసాడు. బ్రహ్మశిరోనామకస్త్రం అంటారు, బ్రహ్మాస్త్రం అంటారు దాన్ని. బ్రహ్మాస్త్రం వేసాడు. ఏమని అంటే అసలు మొత్తం పాండవ సంతతి సర్వనాశనం అయిపోవాలి. అదే ఇక్కడ బ్రహ్మాస్త్రం అన్నప్పుడు ఏంటంటే మంత్రాలతో మంత్రపూరితంగా వేస్తారు. అదేసాడు. అదే ఈ లోపల కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు వీళ్ళంతా వచ్చేసారు. వీళ్ళు వచ్చేటప్పటికి వాడు వేసేసాడు వీళ్ళ మీద. అది గమనించారు వీళ్ళు. మొత్తం పాండవ వంశ సంహారానికి వేసాడు. అది బ్రహ్మాస్త్రాన్ని ఆపగలిగింది ఇక ప్రపంచంలో ఏం లేదు. వెంటనే కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పాడు, నాయన అర్జున, వాడు బ్రహ్మాస్త్రం వేసేసాడు, ఇక మనం ఏం చేయలేం. అది మీ 5 అన్నదమ్ముల్ని చంపేస్తుంది, మొత్తం మీ వంశస్థులందరినీ చంపేస్తుంది. మీ వంశం అంటే మీకు పుట్టబోయే పిల్లల్ని, మీకు పుట్టే పిల్లల్ని అందరినీ కూడా చంపేస్తుంది. వంశనాశనం అని వేసాడు. కాబట్టి నువ్వు దాన్ని ఆపాలి అంటే దానికి ప్రత్యామ్నాయంగా నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్ని దాన్ని విధ్వంసం చేసేయమన్నాడు కృష్ణ భగవానుడు. అప్పుడు అర్జునుడు కృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆయన చెప్పారు కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రం ఎవరు వేయరు, ఎందుకంటే మంచివాళ్ళు ఎవరో కూడా వినాశనం కోరుకోరు. దానివల్ల ప్రపంచ వినాశనం కూడా అవుతుంది. వీళ్ళిద్దరి వరకే జరిగి ఊరుకోదు. అది మహాభయంకరమైనటువంటిది బ్రహ్మాస్త్రం అంటే. ప్రపంచం అసలు తట్టుకోలేదు దాన్ని. ఈయన వేశాడు. ఈ విషయం తెలిసిన నారద మహర్షి వెంటనే వ్యాసాశ్రమంలో దిగిపోయాడు. ఆయన 2 బ్రహ్మాస్త్రాలు కనుక కొట్టుకుంటే ఇంకా అది ప్రపంచ ప్రళయం అయిపోద్ది. మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచం బాగుండాలని కోరుకుంటారు. ఎవరికాడు ఇండివిజువల్గా కొట్టుకుంటే మనకేంట్లో గొడవ అని రాలేదు ఇప్పుడు వరకు. వాళ్ళు ఏదో వీళ్ళు చెడ్డోళ్ళు మంచోళ్ళు కొట్టుకు చేస్తారు, కాస్త డబ్బులు లాక్కుంటారు, కాస్త అయి లాక్కుంటారు, కాస్త ఈ లాక్కుంటారని. కాదని చెప్పి ఇప్పుడు దేశాలకు యుద్ధాలు వచ్చి అణుబాంబులు వేసేస్తామంటే మిగిలిన దేశాలు వచ్చేవి. ఇప్పుడు ఏదో మామూలు మనుషులు కొట్టుకున్నంత వరకు పర్వాలేదు, మతాలు కొట్టుకున్నంత వరకు పర్వాలేదు. కాదు మేము అణుబాంబులు ప్రయోగించేస్తామంటే అణుబాంబు నీ ఒక్కడికండి మొత్తం యావత్ విశ్వాన్ని నాశనం చేసేస్తుంది. అప్పుడు మిగిలిన దేశాలన్నీ వచ్చేస్తాయి. ఎవరి మీద వేస్తానైనా అణుబాంబును వాడి మీద వేస్తే అందరం పోతాము. ఎందుకనంటే దాని యొక్క వ్యాపకత మొత్తాన్ని నాశనం చేస్తుంది. అందుకని అణుబాంబుల్ని ఎవరు ప్రయోగించరు, తయారు చేసి పెట్టుకున్నారు అందరూ. ఒకవేళ ప్రయోగిస్తే విశ్వనాశనమే. అలాంటివే బ్రహ్మాస్త్రాలు. అందుకని లోక శ్రేయస్సు కోరేటువంటి నారద మహర్షి దిగిపోయాడు, వ్యాసాశ్రమానికి వచ్చాడు. అక్కడే ఉన్నారు అందరూ. గబగబ వ్యాసుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, వ్యాసుడిని తీసుకొచ్చాడు. 2 వచ్చారు. వస్తే ఉంది 2 బ్రహ్మాస్త్రాలు వదిలేసి ఉన్నారు. వెంటనే వ్యాస మహర్షి, నారదుడు 2 కూడా అర్జునుడికి చెప్పారు, నాయన ఈ లోక శ్రేయస్సు కోరి చెబుతున్న ముందు దాన్ని ఉపసంహరించాయి. నువ్వు నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాయి. ఎందుకంటే 2 బ్రహ్మాస్త్రాలు, అసలు ఒక బ్రహ్మాస్త్రాన్నే లోకాలు తట్టుకోలేవు. అటువంటిది 2 బ్రహ్మాస్త్రాలు విలయ తాండవం చేస్తాయి. ఇప్పుడు నువ్వు ఉపసంహరించేయమని. వెంటనే ఆయన కృష్ణుడు వంక చూశాడు. కృష్ణుడు కూడా కాముగా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. ఆయన కూడా పెద్దల వచనాన్ని అంగీకరించి కూర్చున్నాడు. ఆయన వీళ్ళ రక్షణ కోసం చెప్పారు, నువ్వు ఇంకో బ్రహ్మాస్త్రం అయిపోతే మీ వంశనాశనం అయిపోద్దని. బ్రహ్మాస్త్రం వేయమని పెద్దలు వచ్చి చెప్పారు. కృష్ణుడు కూడా సైలెంట్గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు అంటే ఉపసంహరించేమనే మౌనం అర్ధాంగీకారం అంటారు, అది అంగీకారమే. కృష్ణుడు భావాలు వాళ్ళకి ఎందుకు తెలియదు. వెంటనే ఆయన ఉపసంహరించేశాడు. పెద్దలందరికీ నమస్కరించి తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించాడు. అయితే ఇక్కడే మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి ఉంది. మంచివాడు ఎంత త్యాగ పురుషుడై ఉంటాడో తెలుసుకోవాలి. మంచి వాళ్ళ త్యాగాల వలనే ఈ రోజుకి లోకం నిలబడి ఉంది. ఇన్ని మోసపూరితమైన చర్యలు, మోసాలు, దుర్మార్గులు, దుష్టులు ఉన్నా మంచి వాళ్ళ త్యాగం ఎప్పుడూ ఈ భూమిని కాపాడుతూ ఉంటుంది. మంచి వాళ్ళ వలనే మానవ జాతి కానీ సృష్టి కానీ మనుగడ నడుస్తుంది. ఆ మంచి వాళ్ళ త్యాగం ఎలా ఉంటుంది అంటే, బ్రహ్మాస్త్రాన్ని ఎవరైనా ప్రయోగించి అది వెళ్ళి దాని పని అది చేయకుండా దాన్ని తిరిగి ఉపసంహరించేస్తే
ఆ ఉపసంహరించిన వ్యక్తి తలపగిలి చచ్చిపోతాడు. వీడి మీద ఆ శక్తి ప్రభావం పడుతుంది వచ్చి. అది అంత అమితమైన శక్తి, అందుకని తొందరగా ప్రయోగించకూడదు దాన్ని. కానీ తప్పనిసరి అయింది, ప్రయోగించారు. ఇప్పుడు ఉపసంహరిస్తే అర్జునుడు చనిపోతాడు. అర్జునుడు తల మొక్కలైపోయి ఆ శక్తి అర్జునుడినే కొట్టుద్ది. అయినా అర్జునుడు సిద్ధమయ్యాడు. అది మంచి వాళ్ళ త్యాగం అలా ఉంటుంది. నాకు పెద్దలు చెప్పారు, నేను ఉపసంహరించేస్తా. అలానే వేయాలని కూడా నేను అనుకోలే. దైవ సమానుడు, నాకు దైవమే అయినటువంటి కృష్ణ భగవానుడు చెబితే వేసాడు. ఆయన స్వతంత్రంగా వేయలే, ఆయన కోపంతో వేయలే. రక్షణ కోసం కృష్ణ భగవానుడు చెబితే వేశాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడితో సహా వేదవ్యాసుడు, నారద మహర్షి అందరూ ఆపమంటే ఆపాడు. అయితే ఇప్పుడు ఆయన అది తిరిగి తన్నే కొడుతుందని తెలుసు ఆయనకి. బ్రహ్మాస్త్రం ప్రయోగించేటప్పుడు దాని గురించి ఎందుకు తెలియదు ఆయనకి. అయితే తనను కొట్టినా పర్వాలేదు, పెద్దల మాట జవదాటకూడదని ఆయన దాన్ని ఉపసంహరించాడు. అది మంచి వాళ్ళ త్యాగం అలా ఉంటుంది. ఇతరులకు హాని చేయటం కంటే తామే హానిని భరించటం, తామే ఆ హానికి లోనవటం మంచిది అనుకుంటారు. వాళ్ళు త్యాగ పురుషులంట. ఆ త్యాగం ఉన్న వాళ్ళకే ఆత్మజ్ఞానం, మోక్షం, ఆత్మసాక్షాత్కారం, ఆధ్యాత్మిక చదువు ఇవన్నీ లభిస్తాయి. ఆ త్యాగం ఉన్న వాళ్ళ పక్కనే భగవంతుడు ఉంటాడు. అందుకే కృష్ణ భగవానుడు ఎప్పుడూ పాండవుల పక్కనే ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మాస్త్రం తిరిగి వస్తే అర్జునుడే దెబ్బతింటాడని తెలుసు. పైగా వ్యాసుడు, నారదుడు కూడా ముందు మాట అర్జునుడికి చెప్పారు ఉపసంహరించమని. ఎందుకని మంచివాళ్ళు వింటారు చెబితే. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ముందు ఒక బ్రహ్మాస్త్రం ఆగిపోతే ముందు ప్రళయం ఆగిపోద్ది, తర్వాత రెండోది చూద్దామని. సరే ఉపసంహరించేశాడు. తర్వాత అశ్వత్థామకి చెప్పారు. వ్యాసమహర్షి చెప్పాడు, నాయన అశ్వత్థామని నువ్వు కూడా ఉపసంహరించేయని. వాడు వెటకారపు నవ్వు నవ్వాడు. అంటే దుర్మార్గులు ఎలా ఉంటారో చూడండి. నవ్వి, నాకు ఉపసంహరించడం రాదులే కానీ అయితే ఒక పని చేస్తాను మీరు చెప్పారు కాబట్టి. ఏంటంటే పాండవులను వదిలేసి, అంటే ఇది పాండవ కుమారులను వంశాన్ని నాశనం చేస్తుంది అన్నాడు. పాండవ వంశాన్ని నాశనం చేస్తుంది అంటే పాండవుల యొక్క తరాలు ఉండవు, ఇంకా వంశనాశనం చేస్తుంది అనే విధంగా మాట్లాడాడు. ఏం చేయాలి ఇప్పుడు వాడిని? మహాత్ములు చెబుతున్నా కూడా వాడు వెటకారంగా అలాగే మాట్లాడుతున్నాడు. నాకు ఉపసంహరించడం రాదంటున్నాడు. ఉపసంహరించే నాయన పాండవులు నిన్ను చంపరు, వదిలేస్తారని కూడా చెప్పాడు వేదవ్యాస మహర్షి. వాళ్ళు నిన్నేమీ చెయ్యరని ఆయన అభయం కూడా ఇచ్చాడు. కానీ వాడిలో ఉన్నటువంటి క్రూరత్వం అలా ఉంది. ఆ కసిపోటల అసూయలు, ద్వేషాలు, చిన్నతనం నుంచి పెంచుకున్న చెడ్డ స్వభావం ఉన్న వ్యక్తులు ఇలాగే ఉంటారు. ఎక్కడో గుడ్డివాడిగా పుట్టి ఎప్పుడో ధృతరాష్ట్రుడిలో మొదలైనటువంటి అసూయ కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది. మధ్యలో ఎన్ని సంవత్సరాల కాలం అసూయ పాకుతూనే ఉంది చూడండి. అది అంతం అవట్లా. మొత్తం వాళ్ళ వంశస్థులు ఆ ధృతరాష్ట్రుడికి సంబంధించిన సంతతి అంతా నశించిపోతే కూడా వాడి స్నేహితుడు మళ్ళీ దాన్ని పట్టుకోదల్లా. చూడండి దాని ప్రభావం ఎలా ఉంటుందో. అందుకని ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు పెంచుకోకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం గమనించుకోవాలి. మన లోపల ఎలా పెరుగుతుందో చూసుకోవాలి. క్షమాగుణం పెంచుకోవాలి. కృష్ణుడు లాంటి దైవం మన పక్కన ఉండాలంటే, దైవం మన పక్కన ఉండాలి, మహర్షులు, మహాత్ములు మన పక్కన ఉండాలి అంటే మనం ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ ధర్మ ప్రవర్తనలో కూడా అవసరమైతే మహాత్ములు చెప్పినప్పుడు దాన్ని ఆచరించగలగాలి. అది మనకు కొంత కష్ట నష్టాలు కలిగించిన. ఇందాక చెప్పిన బ్రహ్మశిరోనామకస్త్రం, బ్రహ్మాస్త్రం ఉపసంహరిస్తే అర్జునుడు ఉపసంహరించాడు, అర్జునుడికే దెబ్బ కొట్టుద్ది, అదే తలపగిలి చనిపోతాడు అని. ఆయన ఉపసంహరించాడు, కానీ ఆయన చనిపోలేదు. ఎందుకో తెలుసా? కృష్ణుడు, వ్యాసుడు, నారదుడు యొక్క ఆశీస్సుల ప్రభావం చేత బ్రహ్మాస్త్ర ప్రభావాన్ని ఆపారాడు అర్జునుడి మీద పడకుండా. అందుకని నువ్వు ఎప్పుడైనా సరే మంచిలో ఉంటే నిన్ను ప్రకృతే రక్షిస్తుంది. ఆ ప్రకృతే భగవంతుడు, ఆ ప్రకృతి స్వరూపమే మహాత్ములు, మహానుభావులు. ఖచ్చితంగా రక్షణ ఉంటుంది. అది నిజంగా నీ మీద పడిపోయేదైనా రక్షింపబడతావు. అదేగా మరి ఇక్కడ జరిగింది. బ్రహ్మాస్త్రం ద్వారా మనకు చెప్పబడుతుంది అదేగా.
అర్జునుడు ఉపసంహరిస్తే అర్జునుడు చనిపోవాలి, కానీ చనిపోలేదు, వీళ్ళు రక్షించారు. అలాగే వాడిని ఉపసంహరించమన్నారు, వాడు ఉపసంహరించడం నాకు రాదన్నాడు, పైగా పాండవులు వంశనాశనం అవుద్దన్నాడు. అంటే ఇటు మహాత్ములు చెబుతున్నా కూడా వినటం లేదు, వీడిలో మూర్ఖత్వం ఏంటి అని చూస్తున్నాడు అక్కడ కృష్ణుడు. అంటే భగవత్ తత్వం ఎప్పుడు దిగుద్దో మన మీదకి చూడండి. ముందు మంచి మాటలు చెబుతారు, ముందు భగవంతుడు మంచి వినిపిస్తాడు, మన దుష్కార్యాలు పోవడానికి వీలుగా, మనలో చెడు పోవడానికి వీలుగా మనతో సజ్జన సాంగత్యం చేయిస్తాడు, మహాత్ముల చేత మంచి చెప్పిస్తాడు, మంచి వినిపిస్తాడు, అంటే మనకు అన్వయించుకున్నప్పుడు. అలా అశ్వత్థామకు మంచి చెప్పారు నారదుడు, వేదవ్యాస మహర్షి, కానీ వాడు వింటలేదు. కృష్ణుడికి కోపం వచ్చింది. అప్పుడు భగవత్ శక్తికి, సృష్టి శక్తికి, విశ్వశక్తికి కోపం వస్తుంది. విశ్వశక్తికి కోపం వచ్చింది, కృష్ణుడికి కోపం వచ్చింది. అప్పుడు అశ్వత్థామతో చెప్పాడు, అశ్వత్థామ, నువ్వు చేసింది దారుణమైనటువంటి చర్య. ఏంటి, బ్రహ్మాస్త్రం వేసేసి పాండవ వంశనాశనం చేసేస్తావా? ఎలా చేస్తావో చేయి చూస్తాను. నువ్వు చేయగలవా? బ్రహ్మాస్త్రాన్ని ఆపి పాండవ వంశ నాశనం అవ్వకుండా ఇప్పుడు నేను రక్షిస్తాను, నువ్వు ఎలా చేస్తావో చెయ్యి, నేను చూస్తానన్నాడు కృష్ణుడు. దైవమే దిగొస్తే చేయగలిగింది ఏమన్నా ఉందా? ఇక్కడ కర్మ సిద్ధాంతం పనిచేయించేది ఎవరిది? దైవీతత్వం, సృష్టితత్వం. ఆ సృష్టితత్వమే సహాయం చేయాలనుకుంటే నీకెవరు ఇబ్బంది కలిగించగలరు? నువ్వు ధర్మంగా ఉండంతే, సృష్టి నీకు సహాయం చేస్తుంది, మంచి నేను రక్షిస్తుంది, నీ మంచి నేను రక్షిస్తుంది, కాపాడుతుంది. అదే చెప్పాడు కృష్ణుడు. అంత యుద్ధం చేయించి నేను ఆయుధం పట్టను అన్నటువంటి కృష్ణ భగవానుడు, నేను ఊరికినే మీకు రథం తోలి పెడతాను, సలహాలు ఇస్తానన్నటువంటి కృష్ణ భగవానుడు ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేశాడు అశ్వత్థామకే. నువ్వు బ్రహ్మాస్త్రంతో పాండవ వంశనాశనం ఎలా చేస్తావో చెయ్యి, నేను చూస్తాను, నేను రక్షిస్తాను అని. వాడు వెర్రి నవ్వులు నవ్వుతున్నాడు. ఎవరో అశ్వత్థామ, రక్షించు చూస్తానని. ఎందుకని? అహంకారము, ఈర్ష్యులు, అసూయులు, ద్వేషములు, చెడ్డగుణములు, చెడ్డబుద్ధులు దైవత్వాన్ని గుర్తించలేవు, దైవీతత్వాన్ని తెలుసుకోలేవు. వాటికి అది వెటకారంగా ఉంటుంది, తందే సాగిపోతున్నట్టు అనిపిస్తుంది. అదే రాక్షసత్వం, అదే అజ్ఞానం. వాడు కృష్ణుని చూసి వెటకారపు నవ్వులు నవ్వుతున్నాడు, రక్షించి చూస్తానని. ఆ బ్రహ్మాస్త్రం ఎక్కడికి వెళ్ళి కొడుతుంది? పాండవ వంశములు మిగిలింది ఎవరు అంటే అభిమన్యుడు భార్య అయినటువంటి ఉత్తర గర్భంలో, అంటే అర్జునుడు కుమారుడైన అభిమన్యుడు, అభిమన్యుడు భార్య అంటే అర్జునుడు కోడలైనటువంటి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువును కొడుతుంది వెళ్ళేది. వాళ్ళ వంశంలో మిగిలింది ఆయన ఒక్కడే. మిగిలిన వాడిని, నిద్రపోతున్నాడని చంపేశాడు అశ్వత్థామ. ఇప్పుడు ఆయన్ని కొడటానికి గర్భానికి వెళ్ళిపోయింది అది. వెంటనే కృష్ణ భగవానుడు ఆ గర్భంలోకి ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి నారాయణ రూపం, విష్ణు రూపం ధరించి 4 చేతులతో 4 అంటే విష్ణు రూపం అంటే విశ్వశక్తి స్వరూపం ధరించి ఆ బ్రహ్మాస్త్రానికి అడ్డు నుంచున్నాడు నారాయణ స్వరూపంతో, చతుర్భుజాలతో. ఇప్పుడు బ్రహ్మ అసలు ఎక్కడ పుట్టాడు? బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? మానవ లోకంలో టాప్ అది. అంటే మానవ లోకపు సృష్టికర్త బ్రహ్మే కనుక, అందుకని దాని పేరు బ్రహ్మాస్త్రం. మొత్తం ఈ సృష్టికి కర్త ఆయనే కనుక ఆయన్ని మించిన శక్తికి ఈ సృష్టికి లేదు, మానవ సృష్టికి, ఈ భూమికి, విశ్వానికి లేదు. కానీ బ్రహ్మకు సృష్టికర్త ఎవరు? నారాయణుడు, విష్ణుమూర్తి నాభికమలంలోంచి వచ్చిన వాడు బ్రహ్మ. కాబట్టి బ్రహ్మాస్త్రం నారాయణుడిని ఏం చేస్తుంది? అది వెళ్ళి ఆయనలో కలిసిపోయింది, ఆయనలో లీనమైపోయింది. అయిపోయింది. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. మళ్ళీ కృష్ణ భగవానుడు ఎక్కడి నుంచోని ఉన్నాడు. బ్రహ్మాస్త్రం పనిచేయలే. చెప్పాడు కృష్ణుడు, రక్షించాను, నీ బ్రహ్మాస్త్రం పనిచేయలేదు, నాలో కలిసిపోయింది. నువ్వు విర్రవీగిపోయావు. ఆ విర్రవీగిన తనానికి నువ్వు చేసినటువంటి దుశ్చర్యలకి నిన్ను శపిస్తున్నాను. ఏంటంటే 1000 సంవత్సరముల పాటు నువ్వు చేసినటువంటి దుశ్చర్యలు ఏమున్నాయో ఆ దౌర్భాగ్యపు శరీరపు మంటలతో, శరీరం అంతా పొళ్లతో, చీమునెత్తురు కారుతూ నువ్వు చేసిన అసహ్యమైన పనులు. చిన్నపిల్లలను చంపేసావు, నిద్రపోతున్నవాళ్ళని చంపేసావు. అటువంటి అసహ్యకరమైన శరీరంతో అసలు నిన్ను చూస్తేనే మనుషులు దూరం పారిపోయేలా
కుష్ఠవ్యాధిగ్రస్తుడులాగా అయిపోయి చిమ్మునెత్తుళ్ళు కారుతూ దుర్వాసనలతో అసలు నీ దగ్గర ఎవరో నిలబడలేరు, నువ్వే నిన్ను భరించలేవు, అలా 1000 సంవత్సరాలు బ్రతుకుతూ ఉండిపో అన్నాడు అంతే. ఇది నీ పాపానికి నిష్కృతి లేదు ఇంతేని. అదే అశ్వత్థామ అంటే. ఇక్కడ ఇది కథాపరంగా చెప్పబడినా మనకు అన్వయపరంగా ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అది ఎటువంటి దుష్కర్మ అయితే అంత ఫలితం అనుభవించాల్సిందే. ఆ అనుభవాన్నిచ్చే ఫలితాన్ని ఇచ్చేది ఎవరు? భగవత్ తత్వం. ఒకవేళ కాదు ఏమండి నేను మంచిగానే ఉన్నాను, దుర్మార్గులు వచ్చి నా మీద పడిపోతున్నారు అంటే అప్పుడు గర్భంలో శిశువును రక్షించినట్టు నేను రక్షించేది కూడా దైవీతత్వమే. ఇక్కడ గర్భంలో శిశువు అనేటువంటి ఉదాహరణ పోలిక మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలంటే అసలు గర్భంలో మనం బతికిచ్చింది ఎవరు? మాతృగర్భంలో మనం బతికిచ్చింది ఎవరు? మాతృగర్భంలో ఒక కణంగా వెళ్ళిన మనం పిండంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన ప్రక్రియ ఎవరిది? అక్కడ బ్రతికించింది ఎవరు? అక్కడ మనకి ఏం దొరికింది? ఆహారం ఎలా దొరికింది? గాలి ఎలా దొరికింది? అవయవాలు ఎలా ఏర్పడినాయి? ఇదంతా ఎవరు? అదే సృష్టితత్వం, విశ్వశక్తి. బయటకు వచ్చిన కాడి నుంచి తల్లిదండ్రులు బతికిచ్చారు. ఎదిగిన కాడి నుంచి జ్ఞానం పెంచుకుంటూ మనంతటా మనం బతకడం నేర్చుకున్నాం. కానీ గర్భంలో బతికించింది ఎవరు? సృష్టి, విశ్వశక్తే. ఆ గర్భంలో బతికించినటువంటి విశ్వశక్తి విష్ణువు. విష్ణువు అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి. ఇక్కడ అశ్వత్థామ యొక్క అంటే అశ్వత్థామ ఇప్పటికీ బతికే ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు, అశ్వత్థామ ఇలా ఉంటాడని చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఆ శాపం ఆయన నువ్వు 1000 సంవత్సరాలు అలా ఉంటావు బొమ్మన్నాడు ఆయన. ఇంకంతే. ఎంత దుష్కర్మో అది. అంత దుష్కర్మ ఫలితాన్ని తన శరీరంతో తానే అనుభవిస్తూ తన శరీర వాసనలు తానే భరించలేక తన శరీరం నిండా పుళ్ళు రసులు కారుతూ కుష్ఠవ్యాధిగ్రస్త శరీరంగా చీమునెత్తుళ్ళు కారుతూ అసహ్యతతో ఉన్న తన శరీరాన్ని తానే చూసుకోలేక తన దుర్వాసన తానే భరించలేక తిరుగుతూ ఉండేటువంటి వేల సంవత్సరాల జీవితం. భూమి ఉన్నంతకాలం ఉంటాడు. అంటే ఏంటి? నీ జీవితం ఈ భూమి మీద ఉన్నంతకాలం నాయన నువ్వు చేసిన దుశ్చర్యల ఫలితాలు అనుభవించక తప్పదు. అలాగే నువ్వు చేసిన పుణ్యకర్మల ఫలితాలు అనుభవించక తప్పదు. అది ఆ సారం అక్కడ నేర్చుకోవటానికి. అది అయితే అంత కక్షలు పెంచుకోవటం ఎందుకు? ఈ గొడవ ఎందుకు? మనకంటే ఎదుటోడు కొంచెం ఎక్కువైతే ప్రాబ్లం ఏంటి అంటే వాడికి చిన్నదనం నుంచి నేర్పేదే మా నాన్న. అర్జునుడు నాకంటే బాగా నేర్చుకోవడం ఏంటి? వాడిని పొగట్టం ఏంటి? నేను బాగా నేర్చుకోవాలంటే కష్టపడి పైకిరా. ఎదుటోడు మీద ఈర్ష్య అసూయలు ఎందుకు? ఈ తత్వం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎదుట వాళ్ళ మీదకి వెళ్ళకో, అసలు ఎదుటి వాళ్ళ వైపు చూడకో. ఆధ్యాత్మికం అంటేనే అది కాదు. వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ నువ్వు అభివృద్ధి చెందాలి అనుకుంటే అది నీ స్వీయ శక్తి మీద, అంటే నీ జ్ఞానశక్తి మీద, నీ తెలివితేటల మీద, నీ మానసిక స్థితి మీద, నీకున్నటువంటి శారీరక స్థితి మీద, నీకున్నటువంటి ఆర్థిక స్థితి మీద, నీకున్న కుటుంబ స్థితి మీద, నీకున్న వనరుల వసతుల మీద ఆధారపడి నువ్వేం చేయగలవో అవి చేసుకో. మళ్ళీ అక్కడ కుటుంబాన్ని కూడా నాశనం చేయక. చాలామంది కుటుంబ ధనం ఉంటుంది. అంటే తల్లిదండ్రులకు 4 కుమారులు ఉన్నారనుకోండి, 4 సమానంగా అనుభవించాలి కదా తల్లిదండ్రుల ధనాన్ని. ఒకడెవడో దుర్మార్గుడు ఉంటాడు, ఆడిష్టారాజ్యంగా దాన్ని ఖర్చు పెట్టేసి పాడు చేసి నానా దురలవాట్లు చేసుకొని దుర్మార్గపు స్వభావానికి వచ్చేసి మళ్ళీ నేను ఎంత తినేసి ఎంత పాడు చేసినా తల్లిదండ్రులు ఏం చేస్తారు? మిగిలిన వాళ్ళకన్నా మిగులుద్దని జాగ్రత్త పెట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నాయన మీరు ఇదిగో మీ వాటాలు మీరు ఉంచుకోండి. వాళ్ళతో యుద్ధాలకు వెళ్తుంటాడు, అది లాక్కుంటుంటాడు, గొడవలు పడుతుంటాడు, కేసులు పెడుతుంటాడు. ఇది ఒక దుర్మార్గపు స్వభావం. ఇలా ఉండకూడదు. అందుకని చక్కగా మన మీద మనం ఆధారపడి మనం ఎలా జీవిస్తున్నాం, మన జీవన విధానంలో మనం ఉన్నది కరెక్టేనా, నేనే అని స్వార్థం కాదు. ఒకవేళ నేను ఒక ఇంట్లో ఉంటే నా ఇంట్లో నా కుటుంబ సభ్యులు ఎంతమంది, నేనెంత, నా తల్లిదండ్రులకు ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి, నా కుటుంబ స్తోమత ఏంటి, నా పక్కన ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏంటి, నేను నాతో పాటు ఉన్నవాళ్ళు ఏంటి, నేను ఎంత దీన్ని అనుభవించేస్తున్నాను, వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారు, నేను అందరికీ ఉపయోగపడేలా ఉన్నానా లేదా అందరిది లాక్కుంటున్నానా, కష్టపెడుతున్నానా, బాధ పెడుతున్నానా, ఇవన్నీ తెలుసుకొని జీవించాలి. అలా జీవించి ఒక ధర్మ జీవితం జీవించు.
అందుకని అశ్వత్థామ క్యారెక్టర్ అంతా ఏం చేసింది ఇక్కడ? ఇప్పుడు ఇంతకీ ఆడికి సాగు లేదు, అనుభవిస్తూనే ఉన్నాడు. వాడు చేసిన దుష్కర్మల ఫలం అనుభవిస్తూనే ఉండమని శాపం ఇచ్చేశాడు కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు ఎవరు? విశ్వశక్తి. ఇప్పుడు ఆ విశ్వశక్తి మన ఒంట్లోనే జబ్బులు పెట్టేస్తే అశ్వత్థామకి ఆ శరీరం ఏంటి? మన ఒంట్లో అనారోగ్యాలు, బాధలు, కష్టాలు, జబ్బులు, కానీ చావు రాదు. చాలా మందిని చూడండి, అలా మంచాల మీద పడి ఉంటారు, చావు రాదు. నిజంగా చనిపోయినా గొడవ లేదు, అక్కడికి పూర్తి అయిపోద్ది. కాదు, కష్టాలు పడతావు, బాధలు పడతావు, కన్నీళ్లు పడతావు, శారీరక వ్యాధులు పడతావు, మానసిక వ్యాధులు పడతావు, కుటుంబక బాధలు పడతావు, సామాజిక బాధలు పడతావు, కానీ చావు రాదు. అలా అనుభవిస్తూనే పిక్కుంటూ లాక్కుంటూ బతికే ఉండాలి. ఆయువు తీరదు. ఎంతోమంది ఉంటారు, మీ చుట్టూ పరిశీలించుకోండి. ఎందుకని? నువ్వు చేసిన కర్మలు అనుభవించే వరకు నిన్ను చంపదు విశ్వశక్తి. నువ్వు ఆ చెడ్డ కర్మలన్నీ అనుభవించాల్సిందే. ఎందుకని మంచిగా బతకాలి. అది కుటుంబంలో అయినా కూడా చెక్ చేసుకోవాలంటే ఏదో దుర్మార్గం ఇతరుల మీద చేసామని కాదు. అందరూ సమానంగా అనుభవించవలసిన వాటిని నువ్వు దుర్మార్గత్వంతో లేదా నాకు కుదురుతుందని ప్రేమ పేరు చెప్పో, బ్లాక్మెయిల్ చేసో, తల్లిదండ్రులను బెదిరించో, ఏదో ఒక రకంగా నువ్వు ఎక్కువ అనుభవించేస్తే ఎక్కువ పొందాను అనుకుంటున్నావా? కాదు, అదంతా నీ జీవితంలో కష్టమో, నష్టమో, బాధ, ఇబ్బంది అవుద్ది నీకు అంతే. ఎందుకని? అందరికీ సమానంగా పనిచేది విశ్వశక్తి. తెలివితేటలు వాడుతున్నామని మనం అనుకుంటున్నాం, కానీ అసలు మన తెలివితేటలకు మూలమే విశ్వశక్తి. అందుకని ఆ విశ్వశక్తి అనేటువంటి భగవత్ తత్వాన్ని తెలుసుకోండి. వాటినే మనకి ఇతిహాసములుగా, పురాణములుగా, అనేక జ్ఞాన గ్రంథములుగా, ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మహాత్ములు అందించారు. అవన్నీ చదువుకోండి. ఎక్కడ ఎవరు ఏ మహాత్ముడు మంచి చెబుతున్నా వినండి. అన్నింటిలోంచి మంచిని తీసుకోండి. మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీలో ఉన్న చెడును పోగొట్టుకోండి, మంచిని పెంచుకోండి. మంచిగా జీవించే ప్రయత్నం చేయండి. మంచి మాత్రమే మనల్ని రక్షించగలదు. ఎందుకని? మంచి అనేది సృష్టి యొక్క ధర్మము. సృష్టి నడకంతా ఒక క్రమశిక్షణగా, ఒక క్రమ పద్ధతిలో, ఒక విధానపరంగా అస్తవ్యస్తతలు లేకుండా ఎందుకు నడుస్తుంది అంటే అది మంచిలో, ధర్మంలో ఉంది. అస్తవ్యస్తతలన్నీ అధర్మంలో ఉంటాయి, చెడులో ఉంటాయి. అందుకని ధర్మము సృష్టి తీరు, ఆ ధర్మం పేరే మంచి. మంచిగా జీవించే ప్రయత్నం చేస్తే మన మంచే మనల్ని కాపాడుతుంది, మన మంచే మనల్ని రక్షిస్తుంది. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు, ఇంకేం లేదు. ఏమంటే నేనేం చేయాలి, ఏం సాధనలు చేయాలి, ఎలాంటి సాధనలు చేయాలి, ముక్కు మూసుకోవాలా, చెట్ల కింద కూర్చోవాలా, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా, లేదా అడవులకి వెళ్ళాలా, లేకపోతే ఏ గురువుని అనుసరించాలి, ఏ మార్గాన్ని అనుసరించాలి, ఏ మతాన్ని అనుసరించాలి, ఏ టైప్ ఆఫ్ సాధనలు అయితే మంచివి, ఇది మంచిదా, అది మంచిదా, ఇవేం అడగండి. నువ్వు ఏమైనా చెయ్యి, ఏదైనా చేసుకో, నువ్వు ఎలా అయినా బ్రతుకు, మంచిగా బ్రతుకు. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు స్త్రీకా పురుషుడుకా, నువ్వు ఏదైనా చెయ్యి, మంచిగా ఉండండి. మంచిగా ఉండటమే సాధన. ఆధ్యాత్మిక సాధన ఏంటి? నిజమైన ఆధ్యాత్మిక సాధన, నిజమైన ఆత్మజ్ఞాన సాధన అంటే మంచిగా ఉండటం. మంచిగా ఉండటం కోసం అనేక సాధనలు చేస్తున్నారు, అనేక సాధనలు చెప్పబడి అనేక నేర్చుకుంటున్నారు. అంతే తప్ప అసలు సాధన ఏంటంటే మంచిగా ఉండటం. మంచిగా ఉండటం అనే సాధన చేస్తే సర్వసాధనలు చేసినట్టే. ఎందుకంటే సర్వసాధనలు చేసిన వాళ్ళకే మంచిగా ఉండటం వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి సాధనాల ఫలం ఏంటంటే మంచి. మొత్తం అన్ని మతముల, మార్గముల, దేవుళ్ళ, గురువుల, జ్ఞాన గ్రంథముల, ఇవన్నీ బోధించే సాధనల సారం ఏంటంటే మంచి. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఒక్క మొక్కలో చెబుతున్నాను, నేను రాసిన మొత్తం గ్రంథములన్నింటి సారం ఇంతే అని చెప్పారు వేదవ్యాస మహర్షి. నేను చెబుతుంది కాదు. పరోపకారాయ పుణ్యాయ, ఇతరులకు మేలు చేయటం, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవించటం, మేలు చేయటం ఏదుందో అది పుణ్యము, అంటే మంచి. పాపాయ పరపీడనం, ఇతరులను బాధించటమే పాపము, అదే చెడు. కాబట్టి సర్వసాధనాల సారం ఏంటి? సర్వ గ్రంథముల సారం ఏంటి? సర్వ బోధనల సారం ఏంటి? సర్వ మతముల సారం ఏంటి? సర్వ దైవముల సారం ఏంటి? సర్వ జ్ఞాన సారం ఏంటి అంటే మంచి. మంచిగా ఉంటే నువ్వు అన్నీ చదివినట్టే, అన్నీ చేసినట్టే, అన్ని సాధనలు చేసినట్టే, అన్ని గ్రంథాలు చదివినట్టే, అన్నీ తెలుసుకున్నట్టే, అన్నీ అర్థమైన వాడే మంచిగుంటాడు. అన్నీ వెళ్ళిపోయి అర్థం చేసుకోకర్లా, మంచిగుంటే అయిపోయింది, దాని ఫలం వచ్చేసింది. అందుకని మంచిగా ఉండటం అనే దాన్ని చేయించాలు, అదే మనం నేర్చుకోవాల్సింది. మంచిని మించింది ఇంక సాధన ఏమీ లేదు.
అందుకని ఏ సాధన చేయాలి, ఏ గ్రంథం చదవాలి, ఏ దేవుణ్ణి అనుసరించాలి, ఏ గురువుని అనుసరించాలి, ఏ మతం మంచిది, ఏ మతం గొప్పది, ఏది నిజం, ఏది అబద్ధం, మహిమలు ఉన్నాయా లేవా, మహిమలు ఉంటే ఏంటి, మహిమలు లేకపోతే ఏంటి, ఇవేమి అడగకండి. మంచిగా ఉండేవాడు మహిమలు ఎక్కడ ఉంటాయి? మహిమలు మాయలు ఉండేవాడి దగ్గర మంచి ఎందుకు ఉంటుంది? అది కోరుకుంటున్నాడు అంటేనే మంచి లేదని అర్థం. అందుకని మంచి సర్వ సాధనల సారము, సర్వ బోధనల సారము. మనిషి చేయవలసిన అత్యుత్తమ సాధన మంచిగా జీవించటం. చక్కగా మంచిగా జీవించు. నీ ఇంట్లో, నీ కుటుంబంలో చక్కగా హాయిగా నీ సంసార జీవితం, నీ కుటుంబ జీవితం, నీ భార్య భర్త, నీ జీవిత భాగస్వామి, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు, నీ బంధుమిత్రులు హాయిగా అన్నీ అనుభవించు. అన్నీ మంచిగా జీవించు. మంచిగా జీవిస్తే చాలు. ఇదే మనం నేర్చుకోవాల్సింది. చెడు వైపు వెళ్తే ఎలా ఉంటుంది అనేది అదిగో అశ్వత్థామ క్యారెక్టర్ ద్వారా నేర్చుకున్నాం. అలానే అశ్వత్థామ వీరుడు కాదంటే వీరుడే, కానీ ఏం చేద్దాం, ఆ వీరత్వాన్ని తీసుకెళ్లి చెడులో పెట్టాడు ఆయన. ఇప్పుడు ఎంత వీరత్వం ఉపయోగం ఏంటి? ఇప్పుడు ఆయన చిరంజీవిగా బతికే ఉన్నాడు, కానీ తన శరీరపు వాసన తానే భరించలేడు, తన శరీరాన్ని తానే చూసుకోలేడు, కుళ్ళిపోయిన శరీరాన్ని, కానీ చావడం అలాగే ఉంటాడు. ఇది మన జీవితంలో అన్వయించుకుంటే మనకు వచ్చే శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక అన్ని రకాల కష్టాలు చావురాదు. అలా మంచాల మీద పిక్కుంటా ఉంటాం. ఎందుకు ఈ కష్టం? మంచిగా బతికితే అయిపోద్ది కదా. పోనీ ఇప్పటి నుంచైనా మంచిగా బతుకుదాం. ఎందుకంటే చేసేసిన వాటిని మార్చుకోవడం కుదరదు. పశ్చాత్తాపంతో జరిగిపోయింది భగవంతుడా, నేను ఇప్పుడు ఏమి చేయలేను, ఇప్పటి నుంచి మంచిగా బతుకుతానని ఇప్పటి నుంచి మంచిగా బతుకుదాం. ఆ భగవత్ తత్వమే మన కాపాడాలి, మన మంచి మన కాపాడాలి. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించే ప్రయత్నం చేయండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.